big sound of honor to the Lord. Somebody say hallelujah. Praise the Lord. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. యెహోవా కృపామయుడు, ఆయన కనికరము నిరంతరముండును. మా మధ్యలో సంచారం చేయుచు, మాతో మాట్లాడుచు, మాకు కావలసినది మాకు అనుగ్రహించుచు దీర్ఘశాంతమై ఉన్న యెహోవా, మేము నీకు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మాతో మాట్లాడుచున్నావు, మాట్లాడుచుండగా మేము గ్రహించినట్లు జ్ఞానాత్మ మాకు దయచేయము. ఏలి అనగా మేము విధేయులమై దైవభీతి కలిగి జీవించినట్లు నీ ఆత్మ మాకు సహాయం చేయునుగాక. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. Hallelujah. The book of Acts chapter 2 says that on the day of Pentecost, the Holy Spirit came upon the church. అపోస్తల కార్యంలో పెంతెకోస్తు పండగ దిననాడు ఆకాశం నుండి కిందకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మను గురించి చెప్పబడి ఉన్నది. ఆ దినము దేవుని యొక్క సంఘము స్థాపించబడింది. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఆ దినము దేవుని యొక్క ప్రజల మీదకి దిగి వచ్చిన దినం. On the day of resurrection, on that evening, Jesus appeared unto his disciples. ఏ దినమైతే యేసు పునరుత్థానుడైనాడో ఆ దినం సాయంకాలం యేసు తన శిష్యులకు ప్రత్యక్షమైనాడు. And breathes upon his disciples. తన శిష్యుల మీద ఆయన తన శ్వాసను ఊదాడు. Jesus, who is the Holy Spirit in him, breathes upon his disciples. తనలో పరిశుద్ధాత్మ గల యేసు తన శిష్యుల మీద ఊదాడు. So the Holy Spirit should come upon the disciples then itself. అప్పటికప్పుడే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి ఉండాల్సింది. But nothing happened. కానీ అది జరగలేదు. Till the day of Pentecost, పెంతెకోస్తు దినం వరకు they didn't receive the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును వారు గ్రహింపలేదు. So what's happening 50 days before that? దానికి 50 రోజుల ముందు వరకు ఏం జరిగినట్టు? On that day of resurrection, ఆ పునరుత్థాన దినమున when Jesus breathed upon his disciples, యేసు తన శిష్యుల మీద ఊదినప్పుడు what happened? ఏం జరిగింది? If you look into the process of giving birth, జన్మ రీతిని చూసినప్పుడు before somebody delivers the baby, బిడ్డను ప్రసవించడానికంటే ముందే first conception had to take place. మొట్టమొదట గర్భధారణ జరగాలి. That's what happened on the day of resurrection. పునరుత్థాన దినమున జరిగినది అదే. Jesus breathed upon his disciples, యేసు తన శిష్యుల మీద ఊదెను. and they were all pregnant with the Holy Ghost. అందరూ కూడా పరిశుద్ధాత్మని చే గర్భధారణ పొందారు. But on the day of Pentecost, కానీ పెంతెకోస్తు దినమున the outpouring of the Holy Ghost came. పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు జరిగింది. That's the day when they happened to speak in tongues. ఆ దినాన్నే వారు భాషల్లో మాట్లాడారు. But before that, కానీ దానికన్నా ముందు they happened to be filled with the Holy Ghost. మొదటగా పరిశుద్ధాత్మచే నింపబడాలి. Though nothing happened then, ఆనాడు ఏమీ జరగకపోయినప్పటికీ but they believed in it దానిలో వారు విశ్వాసం ఉంచారు. and kept on believing. విశ్వాసము ఉంచియే ఉన్నారు. Many preachers say that when they were all praying in the upper room, the Holy Ghost came. అనేక మంది దైవజనులు ఇలాగ చెప్తారు, మేడగదిలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు అని. But if you look in the Bible says they were sitting in the room. కానీ బైబిల్లో గనక మనం చూసినట్లయితే వారు కేవలం దాంట్లో కూర్చొని ఉన్నారు. They were in fellowship. వారంతా సహవాసంలో ఉన్నారు. And suddenly the outpouring of the Holy Ghost happened. అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు జరిగింది. Everybody who believes in Christ, క్రీస్తులో విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు, the moment when you put your faith in God, ఏ క్షణమునైతే మీ విశ్వాసము దేవునిలో ఉంచుతారో He breathes upon you. ఆయన మీపై తన శ్వాసను ఊదుతాడు. Nothing you may feel it, ఎవరు దాన్ని nothing అనుభవించకపోవచ్చు, may happen, ఏమి జరగకపోవచ్చు, but He happened to breathe upon you. కానీ ఆయన మీపై ఊదుతాడు. But కానీ one fine day, ఒకానొక you దినాన will see the outpouring of the Holy Ghost. పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు మీరు చూడగలరు. It happened only అది ఎప్పుడు జరిగిందంటే in the believers who believed in it, విశ్వాసులు దాని యందు విశ్వాసం who ఉంచినప్పుడే, waited for it. దాని కొరకు వేచి చూచినప్పుడే. Since 1.5 months, our pastor has been proclaiming about the Holy Ghost. నెలన్నర నుండి
ఫాదర్ గారు పరిశుద్ధాత్మని గురించి If బోధిస్తున్నారు. you believe in him, ఆయనలో గనక మీరు విశ్వాసం suddenly, ఉంచితే, అకస్మాత్తుగా just like it happened then, ఆనాడు ఏ రీతిగానైతే జరిగిందో the power of the Holy Ghost shall descend into this place. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఈ ప్రాంతంలో కుమ్మరించబడుతుంది. Every believer ప్రతి విశ్వాసి who believes విశ్వసించే ప్రతి ఒక్కరు that Jesus has promised of the Holy Ghost. పరిశుద్ధాత్మని గురించి యేసు వాగ్దానం చేసి ఉన్నాడు. He's not a man to lie. ఆయన నరుడు కాడు If అబద్ధమాడటానికి. he said so, ఆయన అలాగూ చెప్తే it's going to take place. అది ఖచ్చితంగా జరిగి If you తీరుతుంది. believe మీరు గనక that విశ్వసిస్తే he's already breathed upon you, ఆయన ఇంతకు ముందే మీపై ఆయన శ్వాస Very ఊదాడని soon, విశ్వసిస్తే చాలా త్వరలో suddenly, అకస్మాత్తుగా oh, there shall be an outpouring of the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు ఉంటుంది. Many Christians think అనేక మంది క్రైస్తవులు that విశ్వసిస్తారు when ఇలాగ. we become perfect, మనము సంపూర్ణులమైనప్పుడే when we try to become righteous, నీతిమంతులుగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడే then the Holy Ghost shall come upon us. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు But let me అనుకుంటారు. tell you one thing. కానీ నేను ఓ విషయం చెప్తాను. Holy Ghost shall come upon you and will come upon you to make you perfect. పరిశుద్ధాత్ముడు మీ మీదకి ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు అని అంటే కేవలం మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి. Not that because you're righteous he cometh, మీరు నీతిమంతులుగా ఉన్నందుకు కాదు, but just because of the grace of the Lord Almighty. కేవలం దేవుని యొక్క కృపను బట్టి అలాగ జరుగును. Because he's promised, ఎందుకనగా ఆయన వాగ్దానం చేశాడు. and so shall he come upon. ఆ రీతిగా ఆయన మన మీదకి వస్తాడు. Are there any believers here standing and sitting in this place? ఎవరైనా విశ్వాసులు ఉన్నారా? Shout, పరిశుద్ధాత్మని shout unto విశ్వాసం. his name. ఆయన నామాన్ని పలకండి. Hallelujah. హల్లెలూయా. The Lord is going to come into this place. దేవుడు ఈ ప్రదేశానికి వస్తాడు. Now you may say, Pastor, you don't know my life. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా జీవితం గురించి మీకు తెలియదు. I'm wretched. నేను దౌర్భాగ్యుడును. So am I. నేను కూడా అటువంటి వాడినే. I'm unrighteous. నేను అనీతిమంతుడను. I'm unworthy. నేను అయోగ్యుడను. I'm unclean. నేను అశుద్ధుడను. Though I read it here that you say that ye are the temple of the Holy Ghost. నేను ఇక్కడ చదివినట్లుగా మీరు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మని యొక్క ఆలయం నేనే అయినప్పటికీ But I'm unworthy. నేను అయోగ్యుడను. But do you know what we are? కానీ మీకు తెలుసా మనం ఏంటో? We are called as a body of Christ. మనము దేవుని యొక్క శరీరంగా The body of పిలువబడతాం. Christ. క్రీస్తు యొక్క శరీరంగా పిలువబడతాం. So if I కనుక నేను possess a body, నా శరీరం కలిగి and ఉంటే if I need to clean my body, నేను నా శరీరాన్ని శుద్ధీకరించాలంటే I would not ask somebody to clean it. నేను ఇంకొకరిని అడగను శుద్ధి I చేయమని. take my own shower, నాకు నేనే శుభ్రం చేసుకుంటాను. as you all do. మీరంతా చేసుకున్నట్లే. Similarly, అదే రీతిగా every unclean body, ప్రతి ఒక్క అశుద్ధమైన if శరీరాన్ని you believe in Christ, క్రీస్తునందు మీరు విశ్వసిస్తే he himself is worthy enough to clean and cleanse us from all sins. ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడు మనల్ని ప్రతి పాపం నుండి He శుద్ధీకరించడానికి. cleanses us. ఆయన మనల్ని It's శుద్ధీకరించును. his body. ఎందుకనగా అది ఆయన శరీరం. You don't have the opportunity of the grace in order to clean his body. ఆయన శరీరాన్ని శుద్ధీకరించడానికి మీకు అంత యోగ్యత లేదు. He comes ఆయనే వస్తాడు, and he cleans. ఆయనే శుద్ధీకరిస్తాడు. That's why Paul said, అందును బట్టే పౌలు ఇలాగ know అన్నాడు, ye not ye are the temple of the Holy Ghost. మీరు ఎరుగరా పరిశుద్ధాత్ముని యొక్క ఆలయం మీరే అని. What does it mean? దాని అర్థం ఏంటి? It means that you don't know it. దాని అర్థం మీకు తెలియదని. You don't believe it. మీరు దాన్ని విశ్వసించరని. You've been Christians for years, క్రైస్తవులుగా మీరు అనేక but సంవత్సరాలుగా ఉన్నారు. still waiting for the outpouring of the Holy Ghost. అయినను ఇంకను పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపుని గురించి ఎదురు But చూస్తున్నారు. Paul says, కానీ పౌలు ఇలాగ చెప్తున్నాడు, know ye not, మీకు తెలీదా? ye are the temple, మీరే ఆ ఆలయము, ye are the temple మీరే ఆ ఆలయము, of the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క ఆలయం మీరే. Hallelujah. హల్లెలూయా. We are the temple of the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క ఆలయం మనమై ఉన్నాము. We are the temple. మనమే ఆలయము. Now, when Paul was saying, do ye not, ye are the temple, it means that many of us, just like us, didn't believe probably. పౌలు ఇలాగ చెప్పినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ఆలయం మీరే అని చెప్పినప్పుడు మన వల్లనే అనేకులు విశ్వసించి ఉండకపోవచ్చు. My last question to you people is, ఇప్పుడు నా ప్రశ్న మీకేంటంటే, who lives in Ram's temple? రాముని యొక్క ఆలయంలో ఎవరు ఉంటారు? Who lives in Krishna temple? కృష్ణుని యొక్క ఆలయంలో ఎవరు ఉంటారు? Who lives in the temple of the Holy Ghost? పరిశుద్ధాత్మని యొక్క ఆలయంలో ఎవరు ఉంటారు? It is we, the temple of the Holy Ghost. మనమే పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. Ye are the temple of the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క ఆలయం మీరే. Every soul that believes in his name, ప్రతి ఆత్మ ఆయన విశ్వసించే he ప్రతి dwells ఆత్మ in us. ఆయన మనలో He నివసిస్తాడు. lives in us. ఆయన మనలో నివసిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని Let's all స్తుతిద్దాం. stand on our feet and give a round of applause for the King of Kings and the Lord of Lords, who is
in this place. అందరము లేచి ఈ ప్రదేశంలో ఉన్న రాజుల రాజుకి ప్రభుల ప్రభువుకి ఘనంగా స్తుతులు చెల్లిద్దాం. Ye are the temple of the Holy Ghost. పరిశుద్ధాత్ముని యొక్క ఆలయం మీరే. Hallelujah. హల్లెలూయా. Are there any believers here? ఇక్కడ ఎవరైనా విశ్వాసులు Do ఉన్నారా? you believe Jesus? మీరు క్రీస్తుని విశ్వసిస్తారా? He said, Ye are the temple. ఆయన అన్నాడు మీరే ఆ ఆలయం అని. He knows you ఆయన మిమ్మల్ని ఎరుగును from beginning to the ending. ఆది నుండి అంతం వరకు. But yet he called you as his body. అయినను ఆయన మిమ్మల్ని ఆయన శరీరంగానే He పిలుస్తున్నాడు. knows there's need of cleansing. ఆయనకి తెలుసు శుద్ధీకరించాల్సిన But ఆవశ్యకత the ఉంది. blood of Jesus Christ, కానీ క్రీస్తు యొక్క శరీరం that alone is worthy to cleanse us from all sins. ఆ క్రీస్తు యొక్క రక్తం మాత్రమే యోగ్యమైనది ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధీకరించడానికి. Hallelujah. హల్లెలూయా. Ye are the temple of the Holy Ghost. పరిశుద్ధాత్ముని యొక్క ఆలయం మీరే. Come on, give the Lord a praise offering. He's worthy and worthy to be praised. ఆయన స్తుతులకు అర్హుడు యోగ్యుడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. A big sound of honor to the Lord. కూర్చోండి. మీరు చర్చికి రాలేదు, మీరు నా దగ్గరికి రాలేదు. మీరు పరిశుద్ధాత్మతో కలుసుకొనుటకు, పరిశుద్ధాత్మ యొక్క మాట వినుటకు మీరు వచ్చి ఉన్నారు. మేము ఈ సెలబ్రేషన్ చేయడానికి కారణం ఏమిటంటే 14వ తారీఖు జనవరి, ఇంతకుముందే 4 మాసములైంది పరిశుద్ధాత్మ కొరకు, నిత్య జీవము కొరకు ప్రజలకు ప్రతి వారం చెప్తూ ఉన్నాను. 14వ తారీఖు నాడు మేము ఉపవాసంతో పరిశుద్ధాత్మను ఆహ్వానం చేస్తున్నాం. 4 మాసాలైంది. 3 మాసాల కిందట ఒకసారి 97 మంది వచ్చారు. ఉపవాసంతో దేవునికి ఆహ్వానం చేశాము, పరిశుద్ధాత్మ మా మధ్యలోనికి రమ్ము అని. ఆ తర్వాత మధ్యలో సెలవులు లేవు. మళ్ళీ జనవరి 14వ తారీఖు మకర సంక్రాంతి నాడు సెలవు దినము. ఆ దినం మళ్ళీ ఉపవాస ప్రార్థన పెడితే సుమారు 107 మంది వరకు వచ్చారు. అక్కడ ఆ దినము మేఘము కిందకి దిగి వచ్చే ద్వారం దగ్గర నిలబడగా నాకు ఎండ కనబడడం లేదు. మేఘము అవతల ఒక 3-4 మనుషులు నిలబడి ఉన్నారు. మా మనుషులు వాళ్ళు కూడా కనబడడం లేదు. అంత దట్టమైన మేఘం అది. నేను అనుకున్నాను వర్షం వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అనుకున్నాను ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒకవేళ ఏదైనా నిప్పు అంటించారేమో గార్బేజ్కి. అప్పుడప్పుడు చెత్త అంతా పోగు చేసి నిప్పు అంటిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అందుకే పొగ వచ్చిందేమో అనుకున్నాను. మరి పొగ వస్తే ద్వారబంధం లోపలికి రావాలి కదా, ఎందుకు రాలేదు సంశయం కలిగింది. ఈ లోపల ఆ దట్టమైన మేఘం అదృశ్యమైపోగా నాకు విపరీతమైన ఎండ కనబడుతుంది. 11 గంటల 15 నిమిషాల సమయం. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్, మేఘారూఢుడై దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి వచ్చాడని. ఇప్పుడు మీరు వచ్చినది పరిశుద్ధాత్మతో కలవడానికి, పరిశుద్ధాత్మతో స్నేహము చేయడానికి, పరిశుద్ధాత్మను గూర్చి తెలుసుకోవడానికి, నిత్య జీవమును గూర్చి తెలుసుకోవడానికి మీరు వచ్చారు. అంతేగాని నేనేదో ప్రసంగం చేస్తే మీరు వినడానికి రాలేదు. యు హ్యావ్ కమ్ టు మీట్ ద హోలీ స్పిరిట్ అండ్ యు హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ టు హియర్ మై preachings. I have not come here to preach you anything. Whatever God has revealed me, that I shall present before thee. So, whatever has been revealed to me, that I shall present before thee, and you have come here to hear the Spirit of God. The Holy Spirit speaks with the people. You cannot see the Spirit of God because it is Spirit. You cannot touch the Spirit of God because it is Spirit. You can experience the Spirit of God, the indwelling of Holy Ghost. You can experience. మీరు దేవుని ఆత్మను చూడలేరు, స్పర్శించలేరు, కానీ దేవుని ఆత్మ మాట్లాడగా వినగలరు. దేవుని ఆత్మను మీరు అనుభవించగలరు. ఉదాహరణకి ఎక్కువగా వేడి వచ్చిందనుకోండి, మీరు
ఉబ్బరిస్తుందని అనుభవిస్తారు. ఏసీ ఎక్కువైందనుకోండి మీకు చలేస్తుందని అనుభవిస్తారు. అలాగే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తారు. ఏమని? ఏదో నాకు అవుతుంది, ఏదో నాకు అవుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ దిస్ సంథింగ్. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు వర్ణించి చెప్పలేరు. When the Spirit of God shall come into you in order to dwell in thee, you cannot tell your experience. It's only to be experienced. You can feel it, but you cannot explain your feeling. It's not possible. నీవు అనుభవిస్తున్న దాన్ని చెప్పడము సాధ్యము కాదు. నువ్వు అనుభవించగలవు, కానీ నువ్వు అనుభవించేది నువ్వు చెప్పలేవు. దేవుని యొక్క ప్రేమను మనుషులు అనుభవించగలరు. దేవుని ప్రేమ కనబడదు. దేవుని ప్రేమ స్పర్శిస్తే చేతికి దొరకదు. దేవుని ప్రేమను పట్టుకొని బెట్లో పెడదామంటే దొరకదు. ద లవ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ సీ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ కెనాట్ టచ్ ద లవ్ ఆఫ్ గాడ్. బట్ if you would like to keep it in some box or somewhere else, you cannot touch it. You cannot hold it because the love of God is a spirit. దేవుని యొక్క ప్రేమ ఏమైనది? ఒక ఆత్మ అయి ఉన్నది. బికాజ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ స్పిరిట్. ఎందుకంటే దేవుడే స్వయముగా ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఆత్మదే. ఆయన వెలుగు ఆత్మదే. వెలుగు కనబడుతుంది కానీ అందరికీ కనబడదు. కనబడిన వాళ్ళకి కనబడుతుంది. ఒకసారి ఒక డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ కడప నుండి వచ్చి ఉంటారు. అది ఫస్ట్ టైం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. అంతకు పూర్వం మేము ఎప్పుడు చూడలేదు. ఆయన పెద్ద కుమారుడు, ఆయన రెండవ కుమారుడు, ఆయన భార్య, మరి ఆయన కుమార్తెలు కూడా వచ్చినట్టు ఉన్నారు. ఒక కుమార్తెకు అప్పుడు పెండ్లి అయింది, ఇంకొక కుమార్తెకు పెండ్లి కాలేదు. వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వచ్చిన తర్వాతను వాళ్ళు వెళ్ళిపోయారు కడప. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ భర్తకున్న ఆ కొడుక్కి పిచ్చి చేసేసింది. ఇమీడియట్లీ నేను హైదరాబాద్ వెళ్ళాలి, నేను చూసినది చెప్పాలి వాళ్ళకి అని. ఒక వారం రోజుల్లో వాళ్ళు పిచ్చి అయిపోయి వెంటనే మళ్ళీ కారు గట్రా బుక్ చేస్తే ఆమె వచ్చారు కుటుంబ సమేతంగా. ఆమె వచ్చి ఆమె చెప్పిన సంగతి మీకు చెప్తున్నాను. ఆమెనే ఆ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ యొక్క భార్య, ఓబలేష్ గారి భార్య. కూర్చోండి ప్లీజ్. ఈమె వచ్చి ఈమె ఏం చెప్పారంటే, మేము ద బర్ంట్ ఆఫరింగ్ అనేది మొట్టమొదట చేశాము ఇండియాలో. ప్రపంచంలో మొట్టమొదటి బర్ంట్ ఆఫరింగ్ చేసింది రాడ్ పాస్లే అనేటువంటి ఒక అమెరికన్ పాస్టర్ చేశాడు. ఆయన పేరు రాడ్ పాస్లే. ఆ తర్వాతను నా పెద్ద కుమారుడు ఆ విషయాలన్నీ నాకు చెప్తే నేను బైబిల్ తిరిగేసి చూసి, ఎస్ బర్ంట్ ఆఫరింగ్ ఈజ్ దేర్, అవును దీన్ని మనం చెయ్యాలి, పాటించాలి అని మేము కొన్ని ప్రేయర్ పిటిషన్ కార్డ్స్ ప్రింట్ చేశాము. ప్రింట్ చేసి టీవీలో అనౌన్స్మెంట్ చేశాము. అందరికీ బయట వాళ్ళకి పంపించాము. మరి సంఘంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఆ ప్రేయర్ పిటిషన్ కార్డ్ నింపారు. నింపి సంతకం పెట్టారు. బర్ంట్ ఆఫరింగ్ దాని కొరకు 200 కిలోల ఇత్తడి కొన్నాను. తుంబకర్ర కొన్నాను. తుంబకర్రతో మందసం తయారు చేయించాను. మరి తర్వాత దాని మీద కట్టె కనబడకుండా ఇత్తడితో దాన్ని కవర్ చేశాను. తర్వాత దానికి 2 దండీలు ఇత్తడివి సాలిడ్ పైప్స్ 2 తయారు చేశాను. అగ్ని కింద మీద చేయడానికి ఇత్తడితో ఒక పెద్ద సప్తమ చేశాను. ఆ విధముగా అంతా 250 కిలోల ఇత్తడి ఆ బలిపీఠం చేసి, అదే నేను అన్నాను, ప్రభువా ప్రపంచంలో మొట్టమొదటి పాస్టర్ రాడ్ పాస్లే అమెరికాలో బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ చేస్తున్నాడు. మరి ఇండియాలో నేను చేస్తున్నాను. కనుకరించి ఎవరెవరు ప్రేయర్ పిటిషన్ కార్డ్స్ ఫిలప్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు అవసరతలు తీర్చబడినట్లు, వారి సమస్యలు పరిష్కరించబడినట్లు, వారికి మేళ్లు కలిగినట్లు, మరి నీకు ఇష్టమైతే వారికి స్వస్థపరిచినట్లు కృపజూపము అని ప్రార్థన చేశాము. ఒలీవ తైలము నేను జెరూసలేం నుండి తెప్పించాను. అది 100 లీటర్స్. 100 లీటర్స్ అంటే 20 టిన్నులు. ఒక్కొక్క టిన్నులో 5 లీటర్స్ ఒలీవ తైలం ఉంటుంది. దాని మీద హీబ్రూ మరియు గ్రీక్ భాషలో మాత్రమే ఉంటుంది, ఇంగ్లీష్ భాషలో ఉండదు. ఓన్లీ ఒక్కటే ఉంటుంది ఇంగ్లీష్ భాషలో, ఒలీవ్ ఆయిల్ అని ఉంటుంది అంతే. తక్కిన యావత్తు కూడా గ్రీక్ మరియు హీబ్రూలో ఉంటుంది. అయితే ఆ టిన్నులు 20 టిన్నులు తెప్పించాను. తెచ్చి బర్ంట్ ఆఫరింగ్లో అది వేసాం. వేసి ఆ ప్రేయర్ పిటిషన్ కార్డు మేము అది నిప్పంటించి అగ్ని సంస్కారానికి అప్పచెప్పుతూ
మేము స్తుతించుచు దేవునికి ఘనపరచుచు దేవునికి మహిమపరచుచు ఉండగా ఆమె చూశారు. ఇప్పుడు నిలబడిన సహోదరి, ఆమె ఏమి చిన్నదాయి కాదు. ఆమెకు కోడళ్ళు ఉన్నారు, మనవలు మనవరాలు ఉన్నారు, కూతుళ్ళు అల్లుళ్ళు ఉన్నారు. ఏదో అందరూ చెప్పుకున్న మాటలు చెప్పుకొని ఆమె కాదు ఆమె. మరి ఆమె ఏం చెప్పారంటే సాక్ష్యము, నెక్స్ట్ వారం కడప నుండి వచ్చి, నేను ఆకాశం నుండి దేవదూతలు దిగివచ్చి సాగిలపడి నమస్కరించి ఆ బర్ంట్ ఆఫరింగ్ చుట్టూ కూడా ఉండుట నా కళ్ళతో చూశాను అని అన్నారు. ఇది ఆమె చెప్పిన సాక్ష్యం. ఇంకొకటి, నేను నా పెద్ద కుమారుడు అప్పుడు స్టేజ్ మీద ఉంటమే, మేము బ్లాక్ సూట్లో ఉంటమే. అయితే నా పెద్ద కుమారుడు తాను చెప్పవలసిన పనులు చెప్పి చేయవలసిన పనులు చేసి కిందకి దిగిపోయాడు. నేను స్టేజ్ మీద ఇటు అటు తిరుగుతున్నాను. నా వెనక ఒక వైట్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చినట్లుగా కెమెరాలో పడ్డాడు. అది ఎప్పుడైతే మేము టీవీలో బ్రాడ్కాస్ట్ చేయించామో టీవీలో చాలామంది చూసి ఈ వెనక వైట్ సూట్లో ఎవరున్నారు అని అడిగారు. ఒక ఆమె ప్రేమానందం గారి యొక్క కుమార్తె ఆ ఫోన్తో ఫోటో తీసింది. ఆ ఫోటోలో ఈ వైట్ సూట్ వ్యక్తి కనిపించాడు. ఆమె పరుగున వచ్చి చూపిస్తే అప్పుడు మేము ఒక 4-5 కెమెరామెన్లు ఉండాలి, 5 కెమెరామెన్లు తిరుగుతుండాలి. ఆయనకు అడిగితే ఇప్పుడు ఏం చేయలేము, సర్వీస్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు కెమెరా రివైండ్ చేసి చూస్తామన్నారు. చూసి అప్పుడు అడిగాడు, అవును ఈ వైట్ సూట్ వేసుకున్న వ్యక్తి ఎవరు? మాకు తెలియదు. కెమెరాలో పడ్డాడు వైట్ సూట్ వేసుకున్న ఆయన. దాన్ని బట్టి మాకు అర్థమైందంటే ఏమిటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ మూవింగ్ విత్ మీ. దేవుని యొక్క ఆత్మ మాతో కూడా తిరుగుతుండెను. నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. టీవీలో అది బ్రాడ్కాస్టింగ్ అవుతున్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా చూస్తున్నాను, ప్రభువా నేను కూడా చూడాలి, నాకు చూపించవా అని. నేను నడుస్తూ ఉండగా నా వెనక వైట్ సూట్ వేసుకొని ఒక ఆయన నా వెనక నడుస్తూ ఉన్నాడు. ఇటు వెళ్తే అటు, అటు వెళ్తే అటు, అలాగా నడుస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈ సంగతి ఒక ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలులో చూసింది. ఆమె గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్, హిందీ లెక్చరర్. ఆమె తన జీవితంలో ఎన్నడూ దేవునికి ఒక పైసా ఇవ్వలేదు. ఆమె భర్త కూడా ఒక దేవునికి ఒక పైసా ఇవ్వలేదు. వాళ్ళు బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు, ఒంగోలులో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు వాళ్ళు. ఎప్పుడు ఎన్నడూ ఇవ్వలేదు. ఆమె కొడుక్కి అన్నదట, నాయన ఆ వైట్ సూట్ వేసుకున్న ఆయన దేవుని యొక్క దూతరా, నేను దశంభాగం ఆయనకి పంపిస్తాను అని తన జీవితంలో మొట్టమొదటిసారి ఆఫ్టర్ రిటైర్మెంట్ దశంభాగం నాకు పంపించింది. ఇట్ హ్యాపెన్. అందుకు మొన్న 14వ తారీఖు నాడు దట్టముగా దేవుని యొక్క మేఘము దిగి వచ్చేసింది. అప్పుడు మేము అనుకున్నాం, ఎస్ దేవుడు మమ్మల్ని కనికరించాడు. నేను ఎందుకంటే నేను తెల్లవారు 4 గంటలు లేచి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. లేచి ఏం చేస్తుంటానంటే, పరిశుద్ధాత్మ లేని సంఘము నాకు వద్దు. పరిశుద్ధాత్మ ఉంటేనే నీ ఆత్మ, నీ శరీరం లేకపోతే అది శరీరం కాదు కదా. నా బాడీలో ఊపిరి లేకపోతే నేను మృతుడను, నా శరీరంలో ఊపిరి లేకపోతే నేను మృతుడను కదా. అలాగనే నీ శరీరంలో నీ ఆత్మ లేకపోతే నువ్వు దేవుడు కావు అని ప్రార్థన చేస్తుంటాను. దాని ప్రతిఫలమే మేము 14వ తారీఖు నాడు దేవుని యొక్క మేఘము దిగి రావడం చూడగలిగినాము. అండ్ వీఆర్ బ్లెస్డ్ every day in the morning when I get up and I pray, Lord, if thy spirit will be moving in our midst, or if thy spirit will touch any one of the congregation over here, then I will continue the congregation, otherwise I will close it. Without your spirit, your body is a dead body. You cannot be a dead God. You are a living God. You have everlasting life, eternal life. So, my Lord, see that thy spirit shall move among us. So, that's the reason why we have seen the cloud has come down on 14th January. Then, I was talking about burnt offering service. That was the first offering service in India which I have started. In the world, in America, there was a man called Rod Parsley. He is a God servant. He first started the burnt offering service. Then my elder son, after seeing that,
Then he explained me. Then I referred the Bible. And the Bible teaches about burnt offering. Then I told, yes, I will also do in India. Then we purchased the sittim wood, and we appointed a carpenter in order to do that according to the design given in the Bible. Then the tabernacle was covered with the 250 kgs of brass. That's the reason why 8 people used to carry it. అందుకే 8 మంది మనుషులు దాన్ని మోస్తుండేవారు. ఆ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరు, ఇక్కడిద్దరు, ఇక్కడిద్దరు దాన్ని మోసి ఆ లోపలికి తీసుకొచ్చేవారు. మనం అప్పుడు కింద పరిచయం చేసేవాళ్ళం. ఆ విధముగా చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు ప్రేయర్ పిటిషన్ రాశారు. మేము దాన్ని బర్న్డ్ ఆఫరింగ్లో దాన్ని సమర్పించుకున్నాం. వాడికి ఉద్యోగం దొరికింది. వాడు ఫోన్ చేసి చెప్తున్నాడు, నేను అన్నాను, ఒరే వెధవా వచ్చి టెస్టిమనీ ఇవ్వరా అంటే వాడు రాలేదు. వాడు పాస్టర్కి భయపడ్డాడు. ఒరే వెధవల్లరా పాస్టర్కి భయపడకండి రా అన్నాను. ఎనీవే, నౌ లెట్ మీ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. I will just tell the reference, you note down. When you go home, kindly refer that reference. Okay? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 13, 14, 15, 16 వచనాలు. ఇప్పుడు మనము 14వ వచనం నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 14th verse. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. We are loving each other. We love each other. Whether women or men, we love each other. The one who doesn't have the love is not in the life. He is in the death. He is a dead man. He is in the death. He is in the death, a dead arena. మరణంతో కూడినటువంటి మైదానంలో మనుషులు ఉన్నట్లే మనము ఒకరినొకరు ప్రేమించుకునే ప్రేమ మనలో లేకపోయినట్లయితే, భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు, అన్న పట్ల తమ్ముడికి, తమ్ముడి పట్ల అన్నకు, సహోదరి సహోదరులకు, కుటుంబంలో అత్త కోడళ్లకు మనం ఒకరినొకరము మనం చక్కగా ద్వేషించకుండా ప్రేమ లేని ఎడల వాడు ఏమంటున్నాడు? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. We have come down from the condemnation into the life because we love each other. మనము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కనుక మరణములో నుండి మరణము దాటి జీవములోనికి వచ్చాము. We have crossed the condemnation and we have entered into the life. ఎవరికైతే ప్రేమ అన్నది లేదో, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. The one who doesn't have the sensation of love, he is in the death. He is in the death. He is a dead man. Well, he can see, he can hear, he can eat and he can drink and he can walk and he can do anything. But he is a dead man to the Lord. దేవుని నిమిత్తము వాడు మృత్యువుతో సమానము ప్రేమ లేనప్పుడు అని అంటున్నాడు. ప్రేమ ఉన్నవాడు మరణము నుండి జీవములోనికి వచ్చాడు. The one who have the sensation of love is no more in the condemnation. He is no more in the death arena. And he has crossed the death and entered into the life. He is in the life. Jesus said, I am the life. యేసు అన్నాడు, నేనే జీవం అన్నాడు. సో యేసు లేనప్పుడు జీవము లేదు. జీవము లేనప్పుడు నువ్వు మరణములో ఉన్నావు. నువ్వు క్రైస్తవుడువా? తెలియదు. నువ్వు భక్తుడువా? తెలియదు. నువ్వు ప్రార్థనాపరుడువా? తెలియదు. నువ్వు 24 గంటల బైబిల్ చదువుతున్నావా? తెలియదు. నువ్వెవరివైనను తెలియదు. నువ్వు మరణంలో ఉన్నట్లే. ఎందుకంటే ప్రేమ అనే సెన్సేషన్ నీకు లేదు కనుక. The sensation which is called love, you do not have in your life. That's the reason why you are dead. You are dead man. నువ్వు మరణంలో ఉన్నావు. ఎవడికి కావాలి నీ క్రైస్తవ్యము? నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నేను పెద్ద ప్రవక్తని, నేను ప్రవచనాలు చేస్తున్నాను, నేను దర్శనాలు చూస్తున్నాను, నేను దేవుడితో మాట్లాడుతున్నాను. నువ్వు దేవుడితో మాట్లాడు, దెయ్యాలతో మాట్లాడు. బైబిల్లో వాక్యం చెప్తుంది, ప్రేమ అనేది నీలో లేనప్పుడు నీవు మృతుడవే. You may say that I am keeping the Lord in the dream and I can hear the voice of the Lord. I am reading day and night the Bible and also I walk in the arena of love. You may say anything, but if you do not have the sensation of love at all, you are in the
death arena. The arena is full of death. You are dead man. You are dead woman. You don't have life. You don't have life. ప్రేమ లేనప్పుడు వాడు మరణములోనే ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచి ఉన్నాడు. 15 verse 15 I'm reading. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందైనను నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇఫ్ యు హేట్ యువర్ నైబర్, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్, ఆర్ ఇఫ్ యు హేట్ యువర్ పేరెంట్స్, యువర్ రిలేటివ్స్, your blood relatives, your body relatives, if you hate each other, if you hate your neighbor, ఒకవేళ నువ్వు ఆ విధముగా ద్వేషబుద్ధి నీలో ఉన్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ ద సెన్సేషన్ ఆఫ్ హేట్రేట్ ఇన్ యూ, అప్పుడు నువ్వు నరహంతకుడువు. యు ఆర్ మర్డరర్. నో మర్డరర్ కెన్ స్టాండ్ ఇన్ ద లైఫ్ ఇటర్నల్. ద్వేషించువాడు ఎవడు జీవములో ఉండలేడు, నిత్య జీవములో ఉండలేడు. ద్వేషించేవాడు నిత్య జీవములో ఉండలేడు. లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే ఐ లవ్ యూ. స్టాండ్ అప్ అండ్ లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే సిస్టర్ ఐ లవ్ యూ, బ్రదర్ ఐ లవ్ యూ. సే అగైన్, సే బ్రదర్ ఐ లవ్ యూ, సిస్టర్ ఐ లవ్ యూ. ప్రేమ లేనప్పుడు ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉన్నప్పుడు నిత్య జీవం ఉండదు. నిత్య జీవము ఉండదు, ఉండదు, ఉండదు. నీ శరీరము నీది, నువ్వు శరీరం కావు. బాడీ ఈజ్ యువర్స్, బట్ యు ఆర్ నాట్ ఇన్ ద బాడీ. శరీరము నీదే, కానీ నువ్వు శరీరములు లేవు. ఎందుకంటే నువ్వు 3 భాగములు అయి ఉన్నావు. బికాస్ thou art divided into 3 parts. The first one is soul, and the another one is spirit, and the third one is body. Your soul liveth in the body. Your spirit liveth in the body. Your body is consisting of soul and spirit. నీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నీ అభిప్రాయాలు నీ మనస్సులో ఉన్నాయి. నీ అభిప్రాయాలు నీ మనసులో ఉన్నాయి. నీ అభిప్రాయాలు నీ మనసులో ఉన్నప్పుడు నీ మనసు చెప్తుంది నేను ఇది ముట్టుకోవాలి అని. చెప్పినప్పుడు నీ బాడీ ఆ పని చేస్తుంది. యువర్ బాడీ విల్ ఎక్సర్సైజ్. యువర్ బాడీ విల్ బి obedient to your soul, because your soul says I will touch it. When your soul says I will touch it, then your body will touch it, because your body will become obedient to your soul. నీ శరీరము నీ మనసుకి బానిసైపోతుంది. నీ మనసు నేను అది చూడాలి అంటే అలా తిరిగి చూస్తున్నావు అంటే నీ శరీరం తిరిగి చూస్తుంది. నీ మనసుకి కలుగుతుంది ఏమని, నేను మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్నావు. నీ శరీరంలో ఉన్న నోరు, పెదవులు, నాలుక మాట్లాడుతుంది. యువర్ బాడీ విల్ బికమ్ obedient to your soul when it will have a desire. నీ శరీరంలో జీవింపజేసే ఆత్మ ఉన్నది. నిన్ను జీవింపజేసే ఆత్మ నీ శరీరంలో ఉన్నది. Your body contains the spirit which shall help your body in order to live. You are alive because of the spirit that has been given by God. The spirit which is in thee is a part of the Holy Spirit, is a part of the God Almighty. నీలో ఉన్న ఆత్మ నీ శరీరమును జీవింపజేయుచున్నది. నీ శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే నిన్ను జీవింపజేయుచున్నదో అది దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆత్మ. దేవుడైన యెహోవా నరుని చేసి వాడి శరీరము జీవించినట్లుగా జీవాత్మ వాడిలో విడిచిపెట్టాడు. నీ శరీరంలో మనస్సు ఉంది, నీ శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ నీకు జీవింపజేస్తుంది, మనసు నీకు తలంపులు కలిగిస్తుంది. అండ్ యువర్ బాడీ విల్ బికమ్ obedient to your soul and spirit. Okay? Is it clear? Look at your neighbor and say, I love you, brother. Come on, stand up and shake your hand with each other and say, I love you. Embrace each other and say, brother, I love you. Sister, I love you. Mommy, I love you. Dad, I love you. Daughter, I love you. Say that. Come on, do that, do that. Hatred is the spirit of devil.
అసహ్యించుకునేటటువంటి ఆత్మ సెన్సేషన్, అది దురాత్మది. నీవు నన్ను అసహ్యించుకుంటే నీలో దురాత్మ ఉన్నట్టు, నీవు మీ అన్నకు అసహ్యించుకుంటే దురాత్మ ఉన్నట్టు, నీవు నీ కొడుకుని అసహ్యించుకుంటే దురాత్మ ఉన్నట్టు. నువ్వు ఎంతైనా బైబిల్ చదవచ్చు, ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, ఎన్నైనా ఉపవాస ప్రార్థన చేయొచ్చు, బట్ స్టిల్ నీకు దురాత్మ ఉన్నది. ఎందుకంటే నువ్వు అసహ్యించుకుంటున్నావు. అసహ్యించుకుంటున్నవాడు, అసహ్యం అనేటటువంటి మనస్సు గలవాడు, వాడు మరణంతో సమానము. వాడు మృత్యువులో ఉన్నాడు, వాడు జీవంలో లేడు. Say one, brother, I can't hate you. Brother, I can't hate you. సహోదరి, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, నేను నిన్ను అసహ్యించుకోలేను, నేను నిన్ను అసహ్యించలేను, ఎందుకంటే నేను జీవంలో ఉన్నాను. నేను నిన్ను అసహ్యించుకోలేను, ఎందుకంటే నేను అసహ్యించుకుంటే నాలో దురాత్మ ఉన్నది. Sit down. Wonderful. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. If you hate, if the spirit of hatred in thee, then thou art a murderer. ఇప్పుడు మనము నిత్య జీవం కొరకు మనము ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం. ఎఫెసియన్స్ 1 John chapter 5 verse 11. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దిస్ లైఫ్ ఈజ్ ఇన్ హిస్ సన్. చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుడు మనకు నిత్య జీవము అనుగ్రహించను. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఏ జీవము? నిత్య జీవము ఆయన కుమారుని యందున్నది. దిస్ లైఫ్ ఇటర్నల్ ఈజ్ ఇన్ హిస్ సన్. ఆయన కుమారునిలో ఉన్నది. ఆయన కుమారుడు ఎవరు? యేసు. ఈ నిత్య జీవం ఎక్కడుంది? దేవుల్లో ఉంది. ఏమంటున్నాడు? నిత్య జీవము దేవుడు మనకు దయచేసెను అంటే అర్థం ఏమిటి? యేసు మనకు దయచేయబడును. జీసస్ హ్యాస్ బిన్ గివెన్ టు us. యేసు మనకు దయచేయబడును. నిత్య జీవం ఆయనలో ఉంది కనుక ఆ నిత్య జీవం మనకు దయచేయబడును. మనకు దయచేశాడు దేవుడు. He was pleased, he was moved with compassion in order to give the life eternal. The life eternal is in his son Jesus. Praise the Lord. ఇప్పుడు 1 Corinthians chapter 15 verse 47. మొదటి కొరింథీయులు 15:47 వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మళ్ళీ చదువు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ద ఫస్ట్ మ్యాన్, మొట్టమొదటి మానవుడు మంటి సంబంధికుడు. రాంగ్ ట్రాన్స్లేషన్. మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఎర్త్, మట్టి నుండి. మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ సాయిల్, మట్టిలో నుండి మనిషిని సృష్టించలేదు. రాంగ్ ట్రాన్స్లేషన్. ద మ్యాన్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్. మట్టికి జీవం ఉంది. సమస్త గ్రహములలోకెల్లా, సమస్త ఉపగ్రహములలోకెల్లా భూమి అనేది గ్రహముకు మాత్రమే జీవం ఉంది. Among all the planets and subplanets, the earth planet only is with full of life. మట్టి నుండి ఒకవేళ మానవుని తయారు చేసి ఉంటే మట్టిలో జీవం ఉంది. అప్పుడు మానవుడిలో ఏముండాలి? మట్టిలో జీవం ఉంది. మట్టిలో నుండి మానవుడు, అర్థం చేసుకోండి, మట్టిలో నుండి మానవుణ్ణి చేసి ఉన్నట్లయితే మట్టిలో జీవం ఉంది. మట్టిలో ఏముంది? మట్టిలో నుండి మానవుని చేస్తే మానవుల్లో ఏముంది? జీవం. మరి ఇప్పుడు మానవుల్లో జీవింపు చేసే ఆత్మ ఎందుకు పెట్టవలసి వచ్చింది? దిస్ ఇస్ రాంగ్ ట్రాన్స్లేషన్. మ్యాన్ వాజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ సాయిల్. మట్టి నుండి మనిషిని సృష్టించలేదు. మ్యాన్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్ అని బైబిల్లో ఉంది. డస్ట్ అంటే అర్థం ఏంటి? దానికి జీవం లేదు.
డస్ట్కి జీవం లేదు, అది ఎండిపోయిన జీవం, ఎండిపోయింది. అది డస్ట్లో జీవం లేదు, మట్టిలో జీవం ఉంది. ఏదైనా విత్తనం పెట్టు, ఆ విత్తనం మారిపోయి కుళ్ళిపోయి కంపైపోయి చిన్న చిగురు వచ్చి రెండు ఆకులు వచ్చి మీదకొచ్చి చెట్టు అయ్యి పువ్వులు పండ్లు అన్నీ ఫలిస్తున్నది. ఎందుకంటే మట్టిలో ఆ జీవం ఉంది. మట్టిలో జీవం ఉన్నప్పుడు మానవుడు మట్టి నుండి చేస్తే మళ్ళీ వాడికి జీవింపజేసే ఆత్మ ఇవ్వాల్సిన అవసరం యెహోవాకు లేదు. యువర్ ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. మొదటి మనుషుడు భూ సంబంధి అయి ఉండి, మొట్టమొదటి ద ఫస్ట్ మ్యాన్ వాజ్ ఎ వరల్డ్లీ మ్యాన్. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ద సెకండ్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ద అబవ్. మొట్టమొదటి వ్యక్తి భూమిలో నుండి తీయబడ్డాడు. భూమిలో డస్ట్, ఆ డస్ట్ను పోగు చేసి ద డస్ట్ వాజ్ అక్యుములేటెడ్ అండ్ గాడ్ సెడ్ లెట్ దెర్ బి ఎ టాయ్. అప్పుడు బూడిదతో చేసిన బొమ్మ తయారైంది. ఆ బొమ్మకి చలనం లేదు. దెన్ గాడ్ సెడ్ లెట్ ఇట్ హ్యావ్ మై ఇమేజ్. నాకు ఉన్నటువంటి పోలిక దానికి ఉండునుగాక అంటే ఉన్నది. అంటే ఇప్పుడు నరుడు ఏమై ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. సింహము దేవుని పోలిక లేదు, పులి దేవుని పోలిక లేదు, నక్క కుక్క దేవుని పోలిక లేదు, ఇంకేదైనా దేవుని పోలిక లేదు. దేవదూతలకు దేవుని పోలిక లేదు. హల్లెలూయా. దేవదూతలకు, ప్రధాన దూతలకు దేవుని పోలిక లేదు. ద ఆర్క్ ఏంజల్స్ డజంట్ హ్యావ్ the image of the Lord Almighty. The archangels, they do not have the Lord's image. Only we human beings, మనం మాత్రమే మనుషులము దేవుని పోలికలో ఉన్నాము. ఎంత ఆశీర్వదించబడిన జనులు. Look at your neighbor and say that I am in the image of the God Almighty. I am in the image of God Almighty. నేను దేవుని పోలికలో ఉన్నాను. చెప్పు, నేను దేవుని పోలికలో ఉన్నాను. అగైన్ సే వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. దేవుని పోలికలో ఉన్న దైవ సంతానమా. ఒక మాట చెప్తాను. ఒక కోడి, ఒక కుక్క, ఎ డాగ్ అండ్ ఎ హెన్, ఈ రెండు కలుసుకున్నాయి. ఇప్పుడు కోడి గుడ్డు పెట్టింది. కుక్క కోడి ఈ రెండు కలుసుకున్నాయి. కలుసుకుంటే కోడి గర్భం ధరించి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టిన తర్వాత 21 రోజు దాని మీద కూర్చుంది. దాని వేడంతా ఆ గుడ్డుకు తగిలి గుడ్డు పగిలిపోయింది. గుడ్డు పగిలిపోగానే ఒక కోడి బయటకు వచ్చింది. ఒక కోడి బయటకు వచ్చి కొక్క అన్నం లేదు అంటుంది. కోడికి ఎగరాలనిపిస్తుంది, ఎగరలేకపోతుంది. ఎందుకంటే కుక్కకు ఉన్న శరీరం దానికి ఉంది, అది ఎగరలేకపోతుంది. కుక్క కోడి, కోడి గరిపోతే గుడ్లు పెట్టింది, గుడ్డి మీద కూర్చుంది, అణుకు కూర్చుంది. ఆఫ్టర్ 21 days గుడ్డు పగిలింది, బయటకు వచ్చింది. కోడికి 2 కాళ్ళు ఉంటే దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. సార్ ఇదేమిటండి, మా కోడికి 4 కాళ్ళు ఉన్నాయి. ఏమో మాకు తెలియదండి, ఏం చేస్తాం, మేము ఎప్పుడు చదువుకోలేదు, నేను వెటర్నరీ డాక్టర్నే కానీ నేను ఎప్పుడు కోడికి 4 కాళ్ళు ఉంటాయో నాకు తెలియదండి, ఏదో అద్భుతంగా ఉందండి, ఈ యుగం కలియుగం కదా అంటున్నాడు. కోడికి 4 కాళ్ళు ఉన్నాయి, కుక్క అన్నం లేదు అంటుంది. ఎందుకు? కుక్క కోడి కలుసుకున్నాయి. అలాగా కుక్క తాలూకు అంశము, కోడి తాలూకు అంశము కలిసి ఉన్నాయి. కానీ మనకైతే నరుని అంశం లేదు, దేవుని అంశమే, దేవుని పోలికే, దేవుని ప్రాణమే, దేవుని ఆత్మే. మనము సగం నరులం కాము, మనము సగం దేవదూతలం కాము. దేవదూతలకి ఆ ఆత్మ ఇవ్వలేదు, ప్రధాన దూతలకు ఆ ఆత్మ ఇవ్వలేదు. చూసారా ఎలాగుందో? మనకు దేవుడు ఇచ్చాడు జీవింపజేసే ఆత్మ. మనం ఏం చేస్తున్నాము? ఆదివారం నాగానే బైబిల్ పడుకొని చర్చికి వెళ్ళిపోతున్నాము. పడుకునే ముందు బైబిల్ చదువుతున్నాము, తెల్లవారు వేసిన వెంటనే బైబిల్ చదువుతున్నాం. యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ యువర్ లార్డ్ ఆల్మైటీ. యు ఆర్ రీడింగ్ బైబిల్, attending church and participating in the fasting prayer, but still you don't have life with him. You are different. You are in the religious life. You have the life of religion. మతపరమైన బ్రతుకులో జీవిస్తున్నావు, నువ్వు మతస్థుడిగా జీవిస్తున్నావు.
క్రీస్తు మనకు దయచేయబడును. క్రీస్తులో నిత్య జీవం ఉంది. అంటే నిత్య జీవము మనకు దయచేయబడింది. నిత్య జీవము మనకు దయచేయబడింది. నిత్య జీవము మనకు దయచేయబడింది. నిత్య జీవము మనకు దయచేయబడింది. దేవుడు దయచేయబడింది నిత్య జీవము. నిత్య జీవము నాకు దయచేయబడిను. నిత్య జీవము నాకు దేవుడు ఇచ్చాడు. లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే, నిత్య జీవము నాకు దేవుడు ఇచ్చాడు. God has given me life eternal. నీకు దేవుడు ఏమిచ్చాడు? నీకు దేవుడు ఏమిచ్చాడు? ఆ నిత్య జీవం ఎక్కడుంది? నిత్య జీవం ఎక్కడుంది? గట్టిగా, నిత్య జీవం ఎక్కడుంది? యేసు ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. యేసు ఎవరికి ఇచ్చాడు? నిత్య జీవం ఎవరికి ఇచ్చాడు? మరి నీవు నిత్య జీవం కలిగి ఉన్నావా లేక క్రైస్తవ జీవం కలిగి ఉన్నావా? అది నీకు తెలియాలి. అది నీకు తెలియాలి. అది నీకు తెలియాలి. You must know that whether you have the life eternal or the life of the world. If you are a worldly Christian, you don't have any relation with your Jesus, because Jesus is the life eternal. He has been given to you. యేసు భూలోకానికి ఎందుకు ఇచ్చాడు? నీకు ఇవ్వబడ్డానికి వచ్చాడు. నీ కొరకు వచ్చాడు. నా కొరకు వచ్చాడు. మరి మనము ఆయనతో సంబంధం లేకపోతే మనం మృతులమే. మృతులము అంటే అర్థం ఏమిటే? దేవుని ఆత్మ లేనివారము. దేవుని ఆత్మతో సంబంధం లేనివారము. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే హల్లెలూయా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 33వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. మనుషులు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. దేవుడు పితరులతో వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? పితరులకి. ఎవరికి? ఎవరా పితరులు? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము యొక్క సంతానము పితరులకు వాగ్దానం చేశాడు. ఇక్కడ ఒక వ్యక్తి అన్నాడు, 7 సంవత్సరాలు తిరిగేటట. శాలూరు నుండి విజయనగరం, శాలూరు నుండి విశాఖపట్నం. ఆయనకి 7 సంవత్సరాలు దేవుడు మాట వినిపిస్తున్నాడు. ఫలానా మాట, ఫలానా మాట, అది చదువు, అది చదువు, అది చదువు అని. ఈయన మాస్టర్ల ధరకి వెళ్ళాడు. పాపం వెళ్ళాడట. ఎవడు ఏమి చెప్పకుండా ఉన్నాడట. నాకు చెప్పాడు. నేను ఏమైందన్నాను. నేను శాలూరు రాలేను, విశాఖపట్నం వస్తున్నాను, కళ్యాణింటికి అక్కడ రా అన్నాను. వచ్చాడు. ఏంటి వాక్యం చూపించాను. చూపించాడు. ఇది ఎప్పుడు నీకు చెప్పలేదు అని చెప్పలేదు. ఒరే వెర్రి బోగులుడా, దేవుని సేవ చేయరా అని సేవ చేస్తున్నాడు. దేవుడు అర్థం కావాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవుడు అర్థం కావాలంటే దేవుడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నీకు కావాలి. ఎందుకంటే లేఖనములు, బైబిల్ ఆత్మచేత రాయించబడ్డాయి. ఆల్ ద స్క్రిప్చర్స్ హ్యావ్ బీన్ గివెన్ డిక్టేషన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద మోజెస్, he didn't know who the Abraham was, who the Isaac was, who the Jacob was. He have not seen Abraham or anybody else. But how he has written, he have not seen the Adam, he have not seen the Eden garden. But how it has been written? Because the Spirit of God entered into his mind and gave him revelation, and according to the revelation, he started writing 40 years, 5 books. 40 సంవత్సరాల్లో మోజెస్ 5 గ్రంథాలు రాశాడు. ఆ 5 గ్రంథాలకు కూడా ఏమని పేరు పెట్టాడు? టోరా అన్నాడు. ఈ 5 గ్రంథాల పేరు టోరా అన్నాడు. ఏముంటాయి టోరా అని అంటే దేవుడు తన స్వహస్తములతో రాసి ఇచ్చినటువంటి లేఖనము. మరి మోజెస్కి ఎలా తెలుసు ఎడెన్ గార్డెన్ సంగతి? మోజెస్కి ఆదం సంగతి ఏం తెలుసును? మోజెస్కి హవ్వ సంగతి ఏం తెలుసును? మోజెస్కి అబ్రహాం సంగతి ఏం తెలుసును? మోజెస్కి ఇస్సాకు, యాకోబు సంగతి ఏం తెలుసును? మోజెస్కి యాకోబు తలకు 12 కుమారుల సంగతి ఏం తెలుసును? ఆయనకి ఏం తెలుసును? ఏం తెలుసు? ఆయనకి ఏం తెలియదు. మరి ఎలా రాశాడు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంటర్డ్ ఇంటూ హిస్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ గివెన్ డిక్టేషన్, అండ్ అకార్డింగ్లీ హీ స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్చర్.
దేవుని ఆత్మ ఆయనలో దూరి ఆయనకి డిక్టేషన్ ఇస్తుంటే ఆయన రాస్తూ ఉంటాడు. అలాగే దేవుని ఆత్మ నాకు డిక్టేషన్ ఇస్తుంటే నేను కళ్ళు మూసుకుని డిక్టేషన్ ఇస్తున్నాను. ఆ విధంగా 14 గ్రంథాలు రాశాను. దొరలు రాసుకున్న పుస్తకం ట్రాన్స్లేషన్ చేయలేదు. మోజెస్ రాసిన గ్రంథము దేవుని ఆత్మ డిక్టేషన్ ఇస్తే రాశాడు. అలాగనే దేవుని ఆత్మ నాకు డిక్టేషన్ ఇస్తే నేను డిక్టేషన్ ఇచ్చాను. The Spirit of God revealed to Moses. Then being revealed, everything beginning from the creation, Moses started writing Torah. Otherwise, Moses have not seen where the Eden garden is. Moses have not seen who the Abraham was. Moses didn't see Isaac and Jacob. Moses didn't see the 12 children of Jacob. The Spirit of God gave him revelation and he started writing. అలాగే దేవుని ఆత్మ నీకు ఉన్నప్పుడు, నిత్య జీవంతో నీకు స్నేహం ఉన్నప్పుడు, నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్, నువ్వు చర్చ్కి వెళ్తే కాదు, నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్ చదివితే కాదు, నేను ఉపవాస ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన చేస్తే కాదు. ఎందుకు చేసి ఉపవాసం? నీ కొడుకు డాక్టర్ అయిపోవాలని, నీ కొడుకు కంపౌండర్ అయిపోవాలని, నీ కూతురు ఏదో పెద్ద అయిపోవాలని, నీ కూతురికి పెళ్ళి అయిపోవాలి, నీ కొడుకు పెళ్ళి అయిపోవాలి, నీ కోడలు నీకు నచ్చిందే రావాలని, నీ కోడలు వచ్చి నీకు కళ్ళు నొక్కిందే రావాలని. పరిశుద్ధాత్మ నీకుంటే కళ్ళు నొప్పవు, పరిశుద్ధాత్మ నీకుంటే చేతులు నొప్పవు, పరిశుద్ధాత్మ నీకుంటే ఏ నొప్పి ఉండదు. మరి 78 సంవత్సరాల వయసు ఉండు, 78 సంవత్సరాల వయసు ఉండు, 78 years ఏజ్ మ్యాన్. నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. నేను ఎక్కడైతే ఉన్నానో నా అంతస్తులో నా ఎదురుగుండా ఒకటికి ఉన్నది కోవిడ్, నా పై అంతస్తులో ఇంకొకటికి ఉంది కోవిడ్, అది 3rd floor. 4th floorలో ఒకటి కోవిడ్ ఉంది, 5th floorలో ఒకటి కోవిడ్ ఉంది, 6, 7, 8 నో కోవిడ్. వీళ్ళందరూ కోవిడ్లో కలిసి గాలిలో తిరిగి నాలో దూరేయి. నేను బయటికి వెళ్ళను, నాకు కోవిడ్ వచ్చింది. నేను వెళ్ళాను, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అట. 78 సంవత్సరాల వయసుడు ఒక పైసా ఖర్చు పెట్టలేదు, దేవుడు అన్నాడు. ఒక నర్స్ అన్నది, ఏమన్నదంటే, ఫాదర్ నీకు తెలియదు. నాకు తెలియదు. చెప్పు, ఏం తెలియదు, చెప్పు. నీ లోపల దేవుని ఆత్మ ఉండి ఆ లోపలికి వచ్చినటువంటి ఆ కోవిడ్ని, ఈ కోవిడ్ గో అవుట్ అంటే ఆడు బయటికి వెళ్ళిపోయినాడు. నేను బయటికి వెళ్ళమని చెప్పలేదు. 12 రోజులు నాకు భోజనం లేదు, పడిపోయినాను. నో ఫుడ్, నో వాటర్. 11 బాటిల్ నాకు ఎక్కించా. అది వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఎందుకు? లోపల ఉన్నాడు అన్నాడట, కోవిడ్ గో అవుట్ అన్నాడట. ఈమె చెప్తుంది, నర్స్ చెప్తుంది. అంటే ఆడు బయటికి వెళ్ళిపోయినాడు. ఎందుకు? నేను పరలోకంలో ఉండి గద్దిస్తాను, నేను పరలోకంలో ఉండి దాన్ని నేను రిలీజ్ చేస్తాను, అంటే విడుదల చేస్తాను. నేను విడుదల చేస్తాను, నేను విడుదల పొందుతావు. I shall be in the heaven, release anything that I shall release, and that shall be released on the face of the earth. Whatever I shall release in the heaven, that shall be released in the world. Whatever I shall bind in the heaven, that shall be bound in the world. ఇది రాయబడి ఉన్నది లేఖనములో. పరలోకమును దేన్ని బంధిస్తే భూలోకంలో బంధించబడుతుంది, పరలోకమును దేన్ని విడుదల చేస్తుంది భూలోకంలో విడుదల పొందుతుంది. ఆ నర్సుకి బుర్రలో దూరిపోయింది. దూరిపోయి అన్నది, పరలోకంలో ఉన్నాడు అన్నాడు, కోవిడ్ గో అవుట్ ఆఫ్ మై సర్వెంట్, నా సేవకుని పోరా బయటకు అన్నాడు. అంటే పోయాడు. నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను. వీళ్ళిద్దరు పెళ్ళి అయింది. వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిందా లేదా? అయిపోయింది. వీడు మంగళసూత్రం కట్టాడు లేదా? ఇది పెళ్లిపేటల మీద కూర్చుందా లేదా? ఇది వీడికి భార్య అయింది లేదా? వీడు దీనికి భర్త అయినాడు లేదా? మరి ఒకటి దగ్గర అయినారు, పిల్లలకి అంటదా? ఇంకా దగ్గర అయినారు, పిల్లలకి అంటదా? ఇంకా దగ్గర అయినారు, పిల్లలకి అంటదా? గట్టిగా ఇప్పుడు కంటదా? ఎందుకో వాళ్ళిద్దరూ. అలాగే పరిశుద్ధాత్మ నీ ఆత్మ రెండు ఏకమైనట్లయితే నీవు అనేక జనములను ప్రభువులకు నడిపిస్తావు. నీ గ్రంథాల ద్వారా, నీ ప్రవచనముల ద్వారా, నీ ప్రసంగాల ద్వారా, నీ మాటల ద్వారా నీవు పిల్లల్ని కంటావు. ఆదం కన్నట్లయితే నేను కనలేనా? ఆదం కన్నాడా లేదా? మరి ఆదంలో బిడ్డ సంచి ఉందా?
మరి నాలో బిడ్డ సంచిందా? ఆదంకి ఒకవేళ అవ్వ పుట్టగలిగితే నాలోని అవ్వలు ఆదములు అందరూ పుడతారు. ఎందుకంటే నాకు దేవుని ఆత్మ ఉంది, నాకు దేవుని ఆత్మ అనుగ్రహించబడింది. ఆత్మవశులైన వారు గర్భము ధరించి పిల్లల్ని కంటారు. ఆ విధముగా అబ్రహాముకు అంతమంది సంతానమైనారు. లేకపోతే శారా ఇంత మాత్రం కనలేదు. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త Gospel John chapter 1 verse 9. Let's read verse 9. Yes. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ఆ ప్రతి మనిషిని వెలిగించుచున్నది. There used to be the true light. ఒక నిజమైన వెలుగు ఉండేది, ట్రూ లైట్. There was true light. అది లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి వెలిగిస్తుంది. It's coming into the world. It's coming into the world in order to touch women and men of the world, so that they shall be no more in the dark, they shall be in the light. ఆయన వస్తున్నాడు, వెలుగు వచ్చి లోకంలో ఎందరినో ముట్టుకుంటూ వాళ్ళంతా వెలుగు సంబంధికులు అయిపోతున్నారు. మరి చీకటి లేదు వాళ్ళకి. తర్వాతను 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. He was in the world, the one who is light, he was in the world. The world was created through him, by him, but the world couldn't know who he is. ప్రపంచంలోనికి ఆయన వచ్చిన తర్వాత ప్రపంచం ఆయన మూలముగా జరిగింది. ఆయన లేకుండా ఏది పుట్టలేదు, ఏది క్రియేట్ చేయబడలేదు. అయితే లోకంలోనికి వచ్చినప్పుడు లోకము ఆయనను గ్రహింపలేకపోయింది. నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు ఆయన గ్రహిస్తున్నావా? గ్రహించకపోతే ఈవేళ గ్రహించు. He has been given as a gift by the Lord Almighty to you. ఆయన నీకు ఒక బహుమానముగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చాడు. ఏమిటది? నిత్య జీవము. వాట్ నిత్య జీవము? యేసే నిత్య జీవము, నేనే జీవము. ఆయన నీ కొరకు ఇవ్వబడ్డాడు. ఆయన నీకు ఇవ్వబడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఇవ్వబడ్డాడు. ఇలా నాకు డ్రింక్ ఇచ్చాడు. నాకు డ్రింక్ ఇచ్చాడా? ఇప్పుడు నాకు ఇచ్చావా లేకపోతే ఆవిడకి ఇచ్చావా? నాకే ఇచ్చాడు. మా ఆవిడకి ఇచ్చావేటే? నా పెద్ద కొడుకు ఇచ్చావా? నా చిన్న కొడుకు ఇచ్చావా? ఇంకెవరికైనా వీళ్ళకి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చాడట. నాకు ఇస్తే నేను తాగుతున్నాను. ఇప్పుడు ఈ డ్రింక్ ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళింది. అలాగే నిత్య జీవము నీకు దేవుడు ఇచ్చాడు కనుక నిత్య జీవముతో నువ్వు సంబంధం అంటే నిత్య జీవము నీ లోపలికి వెళ్తుంది. నీ లోపలికి వెళ్తే నీలో ఇంకా రిలీజియస్ లైఫ్ ఉండదు, మత సంబంధం అని బ్రతుకుండదు. యూ విల్ బి నో మోర్ రిలీజియస్ మ్యాన్. నువ్వు మత సంబంధమైన వ్యక్తివి కావిక, నీవు నిత్య జీవమై ఉన్నావు. నాలోనికి డ్రింక్ వెళ్ళింది. నాలోనికి ఏం వెళ్ళింది? చూడు, ఇదిగో రమ్ తాగుతున్నాను. రమ్ ఏమవుతున్నాను? ఎందుకు? ఆ రమ్ తొలగ ప్రభావం నిత్య జీవమైన యేసు ఆత్మ అయి ఉన్నాడు నీలో దూరితే నీవు ఆ విధముగా ఆయనకు అనుకూలముగా బ్రతుకుతావు. రమ్ నాలోనికి వెళ్తే అది నాకు ఎలాగ ఊగిస్తుంది? ఇలాగ ఊగిస్తుంది. ఇలా తిరుగుతున్నాను. నిత్యాత్మ, దేవుని ఆత్మ యేసు నీలోనికి వెళితే ఆ విధముగా ఆత్మకు సంబంధమైనట్లుగా నీవు తిరుగుతావు, ఆత్మకు సంబంధమైనట్లుగా మాట్లాడతావు, ఆత్మకు సంబంధమైనట్లుగా ఊహిస్తావు, ఆత్మకు సంబంధమైనట్లుగా జీవిస్తావు. నేను బయ్యారికి వెళ్ళాలంటే ఇలా అవుతున్నాను. బయ్యారికి వెళ్తున్నానా? బయ్యారికి వెళ్తున్నానా? ఎక్కడున్నాను? నాకు ఇది ఏది ఊపిస్తుంది? నా లోపలికి వెళ్ళిన రమ్ము ఊపుతుంది. అలాగే నీలోనికి వెళ్ళిన జీవాత్మ, నీలోనికి వెళ్ళిన యేసు, నీలోనికి వెళ్ళిన దేవుని ఆత్మ నీకు అలాగా ఊపుతుంది. నీవు ఆత్మకు అనుకూలంగా ఊగుతావు, ఆత్మకు అనుకూలంగా నడుస్తావు, ఆత్మకు అనుకూలంగా మాట్లాడుతావు, ఆత్మకు అనుకూలంగా జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరొక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడేమో నవాబు కొడుకు, ఒకడేమో జమీందారు కొడుకు.
నవాబు కొడుకు, జమీందారు కొడుకు. ఈ ఇద్దరు పిల్లలు రిక్షావాడు కొడుకు, ఇంకా ఒక భూమి దున్నుకున్నాడు రైతు కొడుకు. ఈ రైతు కొడుక్కి, ఈ రిక్షా కొడుక్కి వీడికి తెలుసా మనం పేదవాళ్ళమని, మనం దరిద్రులమని? వాళ్ళు జమీందారు కొడుకని, వీడు నవాబు కొడుకని వీడు తెలుసా? వాళ్ళు వీళ్ళకి పోల్చగలరా? వీడు పేదవాడు దరిద్రుడు అని అనుకోగలరా? అంటే ఇప్పుడు అది అనుకోవాలంటే ఎదగాలి, పెరగాలి. ఎదిగితే మనిషి ఎదగాలి, శరీరం ఎదగాలి, మైండ్ ఎదగాలి, మనస్సు ఎదగాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది. అటువలే మీరు దేవుని ఆత్మలో ఎదగాలి, దేవుని ఆత్మలో ఎదగాలి. ఎదిగితే అప్పుడు పరమదేవుడు, దేవుడు, పరిశుద్ధత, యేసు, నిత్యజీవము, వెలుగు, స్వయం ప్రకాశము, జీవము ఏమిటి అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎదగకుండా ఇవి నీకు అర్థం కావో. బైబిల్ స్కూల్కి వెళ్తే నువ్వు ఎదగవు, ఉపాటి ప్రార్థన చేస్తే ఎదగవు. ఉపాటి ప్రార్థన చేస్తే నీకు కావాల్సింది, ప్రభా నాకు ఇది ఇవ్వా, నాకు అది ఇవ్వా, నాకు అలాగే ఇవ్వా, నాకు ఇలాగ ఇవ్వా, నాకు కూడరు ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, నా కూతురికి సైంటిస్ట్ అయ్యవా, నా కొడుక్కి ఇంజనీర్ చేయవా అని ఉపాటి ప్రార్థన చేస్తావు. అంతే. మీకు తెలుసా నేనేం చేస్తుంటానో? ప్రభువా నీవు ఆత్మ ఉన్నావు కదా, నాకు ఇచ్చావు ఆత్మ, నా ఆత్మ నువ్వు తీసుకో, నీ ఆత్మ నాకు కావాలి, నీవే నాకు కావాలి అంటావేమో. నువ్వు ఏ పాటి వాడివరా అని. ఏ పాటి వాడినని నీ ఆత్మ నాకు ఇచ్చావు? నేను ఎవడినని నీ ఆత్మ ఇచ్చావు? నేను బూడిదలోని చేయబడిన మనిషిని అప్పుడు నీకు తెలీదా? నీ పోలిక ఎందుకు ఇచ్చావు? నీ స్వరూపం ఎందుకు ఇచ్చావు? నీ పోలిక, నీ స్వరూపం ఇచ్చావు కనుక ఈ బాడీలో నువ్వు ఉండాలి. అంతే, లేకుంటే అక్కర్లేదు ఈ బాడీ. నేను నీ సేవ చేయను. ఏం కావాలి? నీవే కావాలి. వాగ్దానాలు చేస్తున్నాను కదా, వాగ్దానాలు పితృలకు ఇచ్చావు, నాకు ఇచ్చేవేటి? వాగ్దానాలు ఇజ్రాయేలు పితృలకు ఇచ్చావు, నాకు ఇచ్చేవేటే? బైబిల్లో చెప్తుంది వాగ్దానాలు పుత్రులు. ప్రామిసెస్ God Almighty have given to whom? To the elderly people of the Israelites. The great grandfathers have received. God has not given me any promise. He has not promised me. నాకు ఆయన ఏం వాగ్దానం చేయలేదు. రీడ్ ద హోల్ బైబిల్. బైబిల్ అంతా చదవ, నీకు వాగ్దానం ఎక్కడ లేదు, ఎక్కడ లేదు నీకు వాగ్దానం. రోమిలు రాత్రి పత్రిక అంటాడు, ఏమంటాడు? అర్చనలు వారివి, ఆచారములు వారివి, నైవేద్యములు వారివి, పితృలు వారు, వాగ్దానములు ఆ పితృలివి. అర్చనాచారాదులు వారివి, వాగ్దానములు వారివి. మరి నాకేమి ఇచ్చావు అని అడిగాను. నీకేం కావాలి? నువ్వు కావాలి. ఓకే, ఉన్నాను, తీసుకో. 78 సంవత్సరాలకి నాకు దొరుకుతున్నాడు. 78 సంవత్సరాలకి నాకు దొరికాడు. పట్టుకోరా అన్నాడు. పట్టుకుంటూ దొరకకుండా అన్నాడు. నాకు దొరకడం లేదు, పట్టుకోమన్నాను కదా, దొరకడం లేదు, నువ్వు నీలో ఉన్నాను రా అన్నాడు. ఆహా, నాలో ఉన్నామని గ్యారెంటీ ఏముంది? గ్రంథం రాయరా అన్నాడు. నాకు రాదు కదా. చెప్పు, ఏం చెప్తాను? రాగంది చెప్తాను. నువ్వు చెప్పరా, నోరిప్పు అన్నాడు. నోరిప్పాను. పలుకుతున్నాడు నోరు, రాస్తున్నాడు రాతగాడు. నోరు పలుకుతుంది, రాతగాడు రాస్తున్నాడు. 14 గ్రంథాలు పబ్లిష్ అయిపోయినాయి. నువ్వు నోరిప్పుతే కదా. నోరిప్పకుండా ఎక్కడి నుంచి వస్తాడు ఆత్మ? నువ్వు నోరిప్పి చేతులెత్తి హల్లెలూయా, God Almighty, hallelujah, come into me, my Lord, come into me. Am I not temple for thee? Am I not your house? Where shall you dwell in? ఎక్కడ నివసిస్తావు? నేను నీ ఇల్లు కానా? నేను నీ మందిరం కానా? చెప్పు. అక్కడ ఏమి రాస్తున్నావు? ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్. నీవు దేవుని యొక్క ఆత్మక మందిరం అయి ఉన్నావని. నీ శరీరము దేవునికి మందిరము, నీ హృదయము దేవుని ఆత్మక మందిరము. మరి ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు? మందిరం ఎక్కడ ఉంటే పరలోకంలో ఉంటావా? రా. మీ ఇల్లు షాలూరులో ఉంది, నువ్వు విజయనగరంలో ఉంటావా? మీ ఇల్లు షాలూరులో ఉంది, నువ్వు ఎక్కడ విశాఖపట్నంలో ఉంటావా? మీ ఇల్లు షాలూరులో ఉంది, నువ్వు ఎక్కడ ఉంటావు? షాలూరులో నువ్వు ఉంటావు.
అలాగే నీ ఇల్లు ఇక్కడుంటే నువ్వు అక్కడ ఎలాగుంటావయ్యా, రాకెందుకి? వీడెవడరా నాకు ఇలా పిలుస్తున్నాడు? నేను నీ కొడుకుని. యేసును ఎందరు అంగీకరించారు? వారందరూ దేవుని సంతానం ఒకటి అధికారం ఇచ్చానని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయిన పెట్టి యేసుని అంగీకరించాను, నీ కొడుకునేనాను కదా. రా నా దగ్గరికి. రావేంటి? రాకపోతే నాకు ఎందుకు కన్నావు? నా కొడుకు అంటున్నాడు, నాకు పాకెట్ మనీ ఇవ్వవా? ఎందుకు పాకెట్ మనీ, నాకు ఎందుకు కన్నావు అంటున్నాడు. బాగుంది, నాకు ఇవ్వాలి పాకెట్ మనీ అంతే. ఎంత కావాలి? 2000 ఇయ్యి అన్నాడు. మా ఆవిడ అంటది, 2000 ఏం చేస్తారా? 50 రూపాయలు ఇవ్వండికి. వాడు అంటాడు, 50 రూపాయలు కప్పు టీ రాదు, 50 రూపాయలు ఇవ్వమంటుంది అమ్మ. అమ్మకి కొడుక్కి దెబ్బలాట. ఎందుకు? 50 రూపాయలు ఇవ్వమంటుంది, కప్పు టీ రాదు. ఇప్పుడు నాకు నువ్వు కావాలన్నప్పుడు నువ్వు నాకు రాకపోతే, నేను ఒకసారి ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు లేదు, ఎప్పుడో ఒకసారి ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించానంటే ఇంటికి వెళ్ళి కూడా వచ్చిస్తుంది. ఎవడు ప్రేమించాడు దాన్ని బో అంటుంది మా ఆవిడే. అందుకని ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి ప్రేమించాను. మరి ప్రేమించిన దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళకపోతే అదేం చేస్తుంది? ఇప్పుడంటే మీకు ఫోన్లు, అప్పుడు ఫోన్లు లేవు. అప్పుడు నో సెల్ ఫోన్, నో గర్ల్ ఫోన్, ఏం ఫోన్లే లేదు అప్పుడు. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్లో. అప్పుడు బిఎస్ఎన్ఎల్ మీద టెలికమ్యూనికేషన్ అంతే. బిఎస్ఎన్ఎల్ అని పేరు అప్పుడు రాలేదు. ఓకే, మరి మా ఇంటికి ఫోన్ లేదు, మరి ఏం చేస్తాం? ఏమంటే ఫలానా దగ్గర రావాలండి. ఎవర్రా నువ్వు? నేను ఫలానా నిమ్మకాయ నరసమ్మ తమ్ముడిని. ఓహో, నిమ్మకాయ నరసమ్మ తమ్ముడువా? నీ పేరేంట్రా? నా పేరెందుకు, మా అక్క చెప్పింది ఫలానా దగ్గర రమ్మని. నేను వెళ్ళలేదనుకో ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? మిరపకాయలు నూరుతుంది. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు నూరుతుంది. నేను కబురు చెప్పిన రాలేదే, వీడితో కాపురం ఎలాగుంటాను? వీడికి పెళ్లి చేసుకుంటే నేను ఎట్లా వీడితో కాపురం ఉండగలనా? నా మాట వెనకపోయిన వాడితో నేను పెళ్లి చేసుకుని కాపురం ఉండగలనా? నెమ్మదిగా ఉండగలనా అని 24 గంటల లోపల 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 గింజుకుంటుంది. గింజుకుంటుందా లేదా? ఎక్కడైనా కనిపించాను అనుకో, ఏమండి మీకు రమ్మన్నాను కదా. ఎప్పుడు రమ్మన్నా? నా తమ్ముడితో కబురు ఇచ్చాను కదా. ఇస్తే వచ్చావా? రాలేదు. ఏంటి ఎందుకు రాలేదు? నీతో కాపురం ఎట్లా ఉంటాను? ఇలాగ వచ్చేస్తుంది. నేను ఇలాగ వెళ్తున్నాను, తెల్లటి చీర తెల్లటి బ్లౌజ్ కట్టుకుంది, ఏదో బ్యాగులో పట్టుకుని వెళ్ళిపోతుంది ఒక ఆమె. నేను వెళ్ళిపోయాను. నేను ఇక్కడికి వెళ్ళి టీ తాగాను, తాగేసి మళ్ళీ ఇలాగొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి అదంటది, ప్రక్కనుండే నేను వెళ్తుంటే ఇంత పెద్ద మనిషిని ఏనుగులాగా ఉన్నాను, నాకు చూసి కూడా మాట్లాడాడు కేడే, వీడిని పెళ్లి చేసుకుని సుఖపడతానా అని అన్నది మా ఆవిడ. ఆ తెల్ల చీర కట్టుకుంది మా ఆవిడే. అప్పుడు నర్సింహం చేసేది కదా రెడ్ క్రాస్ మెటర్నిటీలో. వాళ్ళ అమ్మకి అంటుంది, నేను వాడికి పెళ్లి చేసుకుంటా పంతులు గడికి నేను సుఖంగా ఉండలేను. ఎందుకు? పక్క నుండి వెళ్తుంటే వాడు టీ తాగిన దగ్గర నేను నిలబడున్నాను, టీ తాగేసి తిరిగి వెళ్ళిపోయాడు కానీ నాకు చూడలేదే, ఇలాంటి వాడు నాకొద్దు అన్నది వాళ్ళ అమ్మకి. అప్పుడు నేనేం చేశాను? ప్రభువా, మరి కరెక్టే కదా, నువ్వు అన్నావు కదా మరి పరస్త్రీని చూడకూడదని, అందుకని నేను చూడలేదు ప్రభువా. అది పరస్త్రీయే కదా, నేనేం పుస్తకం కట్టేనా? నాకు భార్య అయిపోయిందా? కాళ్ళకి పరస్త్రీయే కదా. ప్రభు చూడొద్దన్నాడు, అందుకు చూడలేదు. వాడు నాకు అక్కర్లేదు నా దగ్గరికి వచ్చింది. నాకు వాడు అక్కర్లేదు అన్నది నా దగ్గరికి వచ్చింది. నువ్వు నాకు జ్ఞానం ఇవ్వలేదు, నాకు నువ్వు ఆత్మ ఇవ్వలేదు, నాకు దర్శనం ఇవ్వలేదు, నాకు స్వరం వినిపించలేదు, నేను నీ మాటలు చదువుతుంటే నువ్వు నాతో మాట్లాడడం లేదు, ఐ డోంట్ నీడ్ యూ అన్నాను. నువ్వు నాకు అక్కర్లేదు అన్నాను. మా ఆవిడలాగే అక్కర్లేదని నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి నేను నీకు అక్కర్లేదురా. ఎవరు నువ్వు? నేనే యేసుని. ప్రభా నీకు వందనాలు ప్రభా. నాకు అక్కర్లేదన్నావు కదా. ప్రభా ఏం చేస్తాను, అలిగిపోయావా? సర్లే.
అనేక సార్లు నేను దేవుని యొక్క స్వరం విన్నాను, అనేక పర్యాయములు విన్నాను. ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9 చదువు, 10 చదువు, 11 చదువు జల్దిగా. నిజమైన వెలుగు ఉండెను, ఆ, అది లోకములోనికి వచ్చుచు ఆ, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆహా, ఆయన లోకములో ఉండెను, ఆ, లోకం ఆయన మూలముగా కలిగెను, కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. తెలుసుకోలేదు. ఆ, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆ, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆ, తన్ను ఎందరు అంగీకరించిరో ఆ, వారికి అందరికీ, ఆ, అనగా ఆ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆ, దేవుని పిల్లలగుటకు ఆ. ఆయన అధికారం అనుగ్రహించెను. చూసారా ఎంత ఈజీగా మనం దేవుని పిల్లలం అయిపోతాము. నువ్వు బుర్ర కొట్టుకోవద్దు, ఊరి పెట్టుకోవద్దు, పాయిజన్ తినవద్దు, తాగొద్దు, నువ్వేమి అస్సలు నువ్వేం ఉపాస ప్రార్థన చేయొద్దు. నేను ప్రభువుని అంగీకరిస్తున్నాను, ప్రభువు నా వాడు, నేను ఆయన వాడను, నా ప్రభువు నా వాడు, ప్రభువు నా నిమిత్తం అనుగ్రహించబడిన, ప్రభువు నా వాడు, ప్రభువు నిత్య జీవము. ప్రభువా నిత్య జీవమా, నా కొరకే నీవు దయచేయబడ్డావు, నా యందు నీవు ఉండాలి. నాలో ఉన్న జీవము నాకొద్దు, నాలో ఉన్న బ్రతుకు నాకొద్దు, నాలో ఉన్న ఆత్మ నాకొద్దు. నీవే ఆత్మవి, నీవే జీవము, నీవే వెలుగు, నీవే ధర్మము, నీవే న్యాయము, నీవు నాలోనికి రావాలి. ఫినిష్. నువ్వు దైవ సంతానం అయిపోయినావు. పేరు మార్చు కాదు, బ్రతుకు మారాలి. పేరు మార్చకూడదు, బ్రతుకు మారాలి. ఏంటి మారాలి? లుక్ ఎట్ యువర్ నైబర్ అండ్ సే, నా బ్రతుకు మారింది. నీ బ్రతుకు మారిందా? అడుగు, నా బ్రతుకు మారింది. నీ బ్రతుకు మారిందా? నా బ్రతుకు మారింది. నీ బ్రతుకు మారిందా? మారింది. దెయ్యాలు, దైవకుమారుడా మాతో నీకేం పని, మమ్మల్ని విడిచిపెట్టి మేము పోతాం ఆ పొందల మీదకి, ఉండరా అన్నాడు. పోతే పొందలని చచ్చిపోయాను. ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, ఈ మాట ఉంది కదా. దెయ్యాలు యేసును ఎరుగును, క్రైస్తవులకి యేసు తెలియదు. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. దెయ్యాలకి యేసు తెలుసును, దురాత్మలకు యేసు తెలుసును, కానీ క్రైస్తవులకు యేసు తెలియదు. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ ఇన్ అవర్ కంట్రీ. జీసస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, లైఫ్ ఇటర్నల్. యేసు నిత్య జీవమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. We are not Christians. We are children of God because we have accepted Jesus, because we have accepted Jesus and we have recognized who is the life eternal. He has been given to us and we have accepted him. We have received him. Because we put our trust in him, that's the reason why we have been called the children of God. We are not Christians. మనం క్రైస్తవులము కాము. మనము యేసును అంగీకరించాము కనుక, నిత్య జీవమైన యేసు మనకు దయచేయబడిన కనుక, యేసును అంగీకరించడం ద్వారా, యేసును నమ్ముట ద్వారా, యేసునందు మనము, యేసు ద్వారా మనము దేవుని సంతానమైనాము. వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మనము దేవుని సంతానము. మనము దేవుని సంతానం. వీఆర్ నాట్ క్రిస్టియన్స్. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Look at your neighbor and say, I am the child of God. నీ పొరుగు వాని దగ్గర చూసి నేను దైవ సంతానం అని చెప్పు. వండర్ఫుల్. ఇప్పుడు 13 చదువు. 13. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. వారు ఎవరి వల్ల పుట్టారు? దేవుని వలన. దేవుని యేసును అంగీకరించినందుకు, యేసునందు మనము నమ్మకం ఉంచినందులకు మనము దేవుని వార పుట్టిన వారము. దేవుని వలన పుట్టిన వారము. మనకు దేవుడు ఆత్మలో కన్నాడు. We have the Spirit of God. He has conceived us in the Spirit. God has conceived us in the Spirit. దేవుడు తన ఆత్మలో మనలను కన్నాడు. దేవుడు మనలను తన ఆత్మలో కన్నాడు. స్త్రీ తన గర్భములో కంటుంది మనలను. దేవుడు తన ఆత్మలో మనకు కన్నాడు. దేవునికి డజంట్ హ్యావ్
ఎనీ బయలాజికల్ బాడీ. దేవునికి భౌతిక దేహం లేదు, దేవునికి బిడ్డ సంచి లేదు. ఆదాంకి బిడ్డ సంచి ఎలాగ లేదో అలాగే ఆదాంకి ఓం లేనట్లే దేవుడికి కూడా ఓం లేదు. ఆదాము కనీసం బాడీ ఉంది, దేవునికి బాడీ లేదు. ఆత్మ ద్వారా మనకు కన్నాడు కనుక మనము ఆత్మీయ సంతానం అయి ఉన్నాము. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుని ఆత్మ యొక్క సంతానం అయి ఉన్నాము. నీ బ్లడ్ గ్రూప్ ఏంట్రా? ఓ గ్రూప్. నీ బ్లడ్ గ్రూపు ఏ గ్రూపు, నీది బి గ్రూపు. మరి నాకు అడుగు, నేను చెప్తాను నీ బ్లడ్ గ్రూప్ ఏమని. అడుగు అడుగు అడుగు, నీ బ్లడ్ గ్రూప్ ఏమని అను. ఫాదర్ నీ బ్లడ్ గ్రూప్ ఏంటని అడుగు. నా బ్లడ్ గ్రూపు హెచ్. ప్రపంచంలో హెచ్ గ్రూపే లేదు. వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా హెచ్ గ్రూపు? ఇది ఎట్రా హెచ్ గ్రూప్ అట. ప్రపంచంలో లేని గ్రూప్ వీడికి. అవును, మై గాడ్ ఈజ్ హోలీ. నేను నా రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, ప్రతి భాషలో, ప్రతి దేశంలో దేవుని కొరకు ప్రజలను కొన్నాడు కనుక గాడ్ ఈజ్ హోలీ. హిస్ బ్లడ్ ఈజ్ హోలీ. ఐఎమ్ హోలీ. మై బ్లడ్ గ్రూప్ ఈజ్ హెచ్. లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే ఐఎమ్ హోలీ. వందనాలు. హల్లెలూయా. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము శరీరము ధరించింది. వాక్యము శరీరము ధరించింది, మనలో నివసించడానికి ధరించాడు. అందుకే అన్నాడు, మొట్టమొదటి ఏమన్నాడు? మనకు నిత్య జీవం అనుగ్రహించబడును. ఆ నిత్య జీవము యేసుక్రీస్తే. ఇప్పుడు చూడు, 1 John 5:11. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం చదువు. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవం దయచేశాడు. ఏం జీవము అంటే నిన్న ఉన్నావు, ఈవేళ ఉన్నావు, రేపు ఉంటావు, చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవము. నీకు చావు లేదు, నువ్వు చావు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ మరణించడు, మరణించినను తిరిగి లేస్తాడు. అంటే అర్థం ఏంటి? మన శరీరం చనిపోతుంది కానీ మన ఆత్మ చనిపోదు. Our body will die, but not the spirit that has been given by God. Your body will die, that shall be buried, but not your spirit. The spirit has been given by God, and the spirit belongs to God. It's His property. అందుకని నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకు? నిత్య జీవము నాకు ఇచ్చున్నాడు. నిత్య జీవం మనకి ఇచ్చినాడు. చెప్పు చెప్పు సిస్టర్, నాకు దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. చెప్పు బ్రదర్, నాకు నిత్య జీవం ఇచ్చాడు. నేను మరణించను. నీకేం జీవం ఇచ్చాడు? మరణిస్తావా? అందుకే COVID-19 వెళ్ళిపోయింది నా మీద నుండి. వాడు చంపేయాలని వచ్చాడు. ఈ లోపల ఉన్నాడు, రే నేను ఎవడురా? ఎవడు నువ్వు? నిత్య జీవము. అయితే వెళ్ళిపోవాలి. నిత్య జీవము నాలో ఉంటే ఆ పాజిటివ్ గారు నాకు అట్లా చంపిస్తాడు. మేము డిఫెన్స్లో ఉన్నప్పుడు ఆఫీసర్స్కి ప్రతి సంవత్సరం మెడికల్ ఆఫీసర్ చెప్తారు, ఎప్పుడు కూడా ఇంట్లో సెలవు వెళ్తే చెప్పులు లేకుండా బయటకు వెళ్ళొద్దు. ఏమండి లెప్రసీ వాళ్ళు వస్తారే, పాట పాడుకుంటూ గిలక్ కొట్టుకుంటూ డ్రమ్స్ కొట్టుకుంటూ, వాళ్ళ రక్తం చుక్క కానీ ఎక్కడైనా ఉందనుకో, నువ్వు చెప్పు లేకుండా గబుక్కుని కాలు పెట్టావనుకో, మే నెల లాంటి ఎండలు ఉన్నప్పుడు వాడి రక్తం చుక్క ఏ భూమి మీద పడుతుందో 31 days ఆ రక్తంలో ఉన్నటువంటి క్రిములు అక్కడ ఉంటాయి. ఏమాత్రం చిన్న పగులు నీ పాదం కొంటే ఆ క్రిములు లోపలికి వెళ్ళిపోతాయి. ఒక లెప్రసీ వాడు తొలక జీవకణములు మే నెలలో అంటే అటువంటి ఎండల్లో 31 days బతుకుతుందంట ఆ రోడ్డు మీద. లెప్రసీ వాడు తొలక రక్తంలో ఉన్న బీయింగ్స్ అంటే జీవము లెప్రసీ జీవము ఎన్ని రోజులు బతుకుతుంది? యేసు రక్తము నిత్యము బతుకుతుంది. లెప్రసీ వాడి రక్తంలో ఉన్న కణములు 31 days బ్రతుకుతే, దేవుని రక్తంలో ఉన్న కణములో నిత్యము బ్రతికిస్తారు. ఎందుకంటే
ఆయన ఆత్మ. యేసు బాడీ ఆఫ్ గాడ్, యేసు టెంపుల్ ఆఫ్ గాడ్, యేసు లైట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? జీసస్ ఈజ్ బాడీ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ లైట్ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక చూడు మరి, అలాగే నీవు యేసు యొక్క శరీరం అయి ఉన్నావు, యేసు యొక్క ఆత్మ అయి ఉన్నావు, యేసు యొక్క వెలుగై ఉన్నావు. ఆహా, ఎందుకో నీ కొరకే ఇచ్చాడు యేసుని. అర్థమైందా? ఇఫ్ జీసస్ కెన్ బి గాడ్స్ బాడీ, ఇఫ్ జీసస్ కెన్ బి టెంపుల్ ఆఫ్ గాడ్, దౌ ఆల్సో కెన్ బి టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు తెలియదా నీవు పరిశుద్ధాత్మక మందిరం అయి ఉన్నావని? దేవుని ఆత్మ యేసు శరీరంలో ఉన్నట్లు యేసు ఆత్మ మన శరీరంలో ఉన్నది. ఎందుకు? ఆయన శరీరం మనమై ఉన్నాము. ఎందుకు? ఆయన వెలుగు మనమై ఉన్నాము. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. నువ్వు వెలుగవుతావు ఎందుకంటే ఆయన వెలుగు కనుక, ఆయన నీలో ఉన్నాడు కనుక నీ వెలుగుతున్నావు. వెరీ సింపుల్. Because he is the light of the world, so he is in thee, that's why you are the light of the world. He said, thou art the light of the world. Wonderful God, wonderful God. Hallelujah. First John, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనం. First John 5:13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, దేవుని కుమారుని యందు విశ్వాసముంచు మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అన్నాడు. రే భూతం రాయ్, భూతం భూతం అదేంట్రా? సముద్రం అందరూ చూస్తుంది భూతం. ఒరే నాయన, నేను భూతం కాదురా, నేను యేసుని. రే మన యేసుని సముద్రం మీద నడుస్తున్నాడు రోయ్. అవును కదా, మరి నువ్వు భూతం కాదు యేసు, నువ్వు సముద్రం మీద నడుస్తున్నావు, నేను కూడా నడుస్తానా? రా రా అన్నాడు. వాడు దిగాడు. ఒరే సైమను, ఒరే పీటరు కేకలేస్తున్నారు. ఎవరు? ఓడలో. వెనక్కి చూశాడా? మాటలు విన్నాడా? ఎవడు మాటలని వినొద్దు, ఎవడు దుక్కు చూడొద్దు, ఎవరితో నీకు సంబంధం లేదు. యేసు వైపు చూడు, పీట నడిచినట్టున్నాడు, నువ్వు సముద్రం మీద నడుస్తావు. ఏది చూడొద్దు, లుక్ అట్ ద జీసస్. ఆయన దుక్కు చూసి సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. యేసు ఏమిటి, నేను కూడా నడుస్తున్నాడు, సవాష్ బెడరా అన్నాడు. యేసు అంటున్నాడు. ఎవరు? పీటర్. ఏమైంది? నేను కూడా నడుస్తున్నాను, రా. నీకు నాకు సంబంధం ఏమి చెప్పు, ఒకటే, నువ్వెంత నేను అంతే అని కింద చూశాడు. మూలిపండి కింద. ఈడు దుక్కు వాళ్ళ దుక్కు చూసామంటే నీలో ఉన్న ఆత్మ పోతుంది, నీలో ఉన్న యేసు పోతాడు, నీలో ఉన్న ఆత్మశక్తి పోతుంది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షల్ కమ్ అన్ టు యూ, thou shall be filled with the power of God, the power of God, the power of Jesus. యేసు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడే యేసు, యేసే దేవుడు. వారిద్దరూ ఆత్మే. వాళ్ళకి ఉన్నది ఊపిరి. నీకు ఎలాగ ఊపిరి ఉంది, వాళ్ళకి ఊపిరి ఉంది. ఆ ఊపిరే పరిశుద్ధాత్మ. ఊపిరి లేకపోతే వాడు దేవుడు కాడు. ఊపిరి లేకపోతే నువ్వు డెడ్ బాడీ. నీకు ఊపిరి లేకపోతే నీవు ఏ విధంగా డెడ్ బాడీ. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు, 4 పెదవులు, పళ్ళు అన్నీ ఉన్నాయి. ఎస్, అన్నీ ఉన్నాయి. కేంద్రం మీద దాకా ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎస్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఊపిరి లేదు. అన్నీ ఉన్నాయి, ఊపిరి లేదు. అన్నీ ఉన్నాయి, ఊపిరి ఎందుకు పనికి వస్తావు? అలాగే బైబిల్ ఉంది, చర్చ్ ఉంది, ఉపవాసం ఉంది, ప్రార్థన ఉంది, బైబిల్ పట్టణం ఉంది, చర్చికి వెళ్తున్నావు, మీటింగ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, అన్నీ ఉన్నాయి. కానీ ఊపిరి లేడు. ఊపిరి ఏదే? దేవుని ఊపిరి, పరిశుద్ధాత్మ. ఆత్మ లేదు. ఊపిరి లేని శరీరము ఏ విధముగా మృతము, అలాగే ఆత్మ లేని క్రైస్తవుడు మృతమే. బోధకుడా ఏమైంది? మా నాన్న చచ్చిపోయినాడు, అయితే ఏమంటావురా? కొంచెం మా నాన్నకి పాతి చేసి నీతో వస్తాను. ఒరేయ్, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించరా అన్నాడు. వీడు సచ్చినోడే, వాడు సచ్చినోడే. సచ్చినోడికి ఎలా పోతాడు?
How a dead man can bury another dead man? Is it possible? How the dead people can bury a dead man? It's not possible. సచ్చినోడు ఇంకొక సచ్చినోడికి ఎలా బాగుతాడు? వీడి శరీరం చచ్చిపోయింది, వాడి శరీరం బతుకున్నది. వీడి శరీరం చచ్చిపోయింది, వీడి శరీరం బతుకున్నది. అర్థమవుతుందా? వాడి శరీరం చనిపోయింది, మృతుడు. వీడి శరీరం బతుకున్నది, కానీ జీవమైన యేసు వీడికి లేడు. అందుకే వీడు మృతుడు. వాడు శరీరం సచ్చినోడు, వీడు శరీరం ఉండి కూడా యేసు లేనివాడు. అందుకే మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు నా యంత్రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ జాన్, ఎపిసోడ్ ఫస్ట్ జాన్ 5:13 చదువు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. పౌలు రాస్తున్నాడు, మీరు యేసును గ్రహించారు, యేసును కలిగి ఉన్నారు, యేసుతో సంబంధం ఉంది కనుక మీరు ఏమై ఉన్నారు? నిత్య జీవమై ఉన్నారు. నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. ద వాట్ లైఫ్ ఇటర్నల్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. గాస్పెల్ సెయింట్ జాన్ చాప్టర్ 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని యేసు అంటున్నాడు, నా మాట విని నా యందు విశ్వాసముంచువాడు. ఎవడైతే నా మాట విని నా యందు విశ్వాసం వస్తాడో వాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. ఎందుకంటే వాడు తీర్పులోనికి రాక, వాడు తీర్పులోనికి రాడు. నో మోర్ నరకం, నో మోర్ నరకం, నో మోర్ కండమ్నేషన్, నో మోర్ డెత్. డెత్ సామ్రాజ్యము నుండి, మృత్యువు సామ్రాజ్యము నుండి జీవము సామ్రాజ్యములోనికి నువ్వు అడుగుపెట్టావు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచి వారలారా, యేసు మాటలు విని యేసునందు విశ్వాసం ఉంచిన వారలారా, మీరు మరణముల నుండి బయటకు వచ్చారు. మీరు ఇప్పుడు నిత్య జీవంలో ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మలో ఉన్నారు, పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. నీ పక్కడు చెప్పు, నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అను. నీ చెప్పు, ఐఎమ్ అనాయింటెడ్, ఐ హ్యావ్ హోలీ స్పిరిట్, ఐఎమ్ అనాయింటెడ్ బై ది స్పిరిట్. మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందున్నాం, మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ మన కొరకే ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నావాడే, నాకు విడిచి ఎక్కడికే వెళ్ళడు. వెళ్ళరా వెళ్ళరా. నీ భార్య పేరు ఏం పేరు? రేణు. రేణుకి వదిలి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నీ భార్య కనుక. చాలా గట్టుడే. నీ భార్య కొత్త ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. బైబిల్ అంటుంది, నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు. నేను ఆయనకి భార్య కనుక ఆయనకి నేను వదలకూడదు, ఆయన నాకు వదలకూడదు. వదిలితే చిక్కకు వస్తుంది. నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు. యువర్ క్రియేటర్ ఈజ్ యువర్ హస్బెండ్. యూ షుడ్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. యువర్ హస్బెండ్ విల్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది. ఆయన నీకు భర్త, నువ్వు ఆయనకి భార్య. ఆయన నీకు వదలడు, నువ్వు ఆయనకు వదలద్దు. ఒకవేళ మీ ఆవిడ నీకు వదిలిందనుకో, ఇంకొక ఆవిడ వస్తుంది కదా, వెళ్ళంకి చెడుస్తున్నాడు. ఇప్పుడు మీ ఆవిడ నీకు వదిలేసింది, ఓకే, రేణు వదిలేసింది. ఇప్పుడు వీణ వస్తుంది రాదా? రేణు వదిలితే వీణ వస్తుందట. సౌలు వదిలేశాడు, దావీదు పట్టుకున్నాడు. సౌలు దావీదు పట్టుకున్నాడు. దావీదు చూశాడు, నేను వీడికి వదలను అన్నాడు. అందుకే దావీదు 42 సంవత్సరాల రాజ్యం వెళ్ళాడు. 42 years David ruled the kingdom. Many kingdoms have been taken into his jurisdiction. ఆయన అధికారంలో అనేక రాజ్యాలను తీసుకొని మొత్తం రాజ్యాలను 42 సంవత్సరాలు వెళ్ళాడు. ఈజ్ ఓన్లీ ద కింగ్ ఇన్ ద బైబిల్ హూ రూల్డ్ 42 years. బైబిల్ మొత్తం అది ఆయన ఒక్కడే రాజు. 42 ఏళ్ళు సౌలు వదిలేశాడు, దావీదు వచ్చాడు. మహాజ్ఞాని దావీదుకు పుట్టాడు. సర్వజ్ఞానములు గలవాడు, సర్వజ్ఞానములు ఆయనలో ఉన్నవి. ఆయన రాశాడు, జంతుశాస్త్రం రాశాడు, వృక్షశాస్త్రం రాశాడు,
సామెతలు రాశాడు, కీర్తనలు రాసినాడు, ఏమేమో. అంత పెద్ద మహనీయుడు. వాడి పేరు, వాడి కీర్తి ప్రపంచంలో చుట్టూ వెళ్ళిపోతే ఒక ఆమె వచ్చింది, వచ్చి రాజా నీ కీర్తి నా చెవిలో పడిన వెంటనే నీకు చూడాలని వచ్చాను. వెరీ గుడ్, చూడన్నాడు. మందిరం చూసింది. రాజా వైభవంగా ఉంది మందిరం. అవును, ఇది యెహోవా మందిరం. ఏమేమో తెచ్చింది, ఒంటెల మీద, గుర్రాల మీద ఏమేమో అతి విలువైన సామాగ్రి తీసుకుని ఆయనకి ఇచ్చింది. ఆయన దాని కొరకు ఒక మంచి ఫస్ట్ క్లాస్ ఒక తాత్కాలికమైన ఒక భవనం అంటే ఒక టెంట్ నిర్మాణం చేశాడు విత్ ఆల్ ఫెసిలిటీస్. తర్వాత ఆమె గర్భవతి అయిపోయింది. దేవుడు చూశాడు, అవురా నీ చేత నేను మందిరం కట్టిస్తే నువ్వు ఇంకొక మందిరం కడుతున్నావా? ఉరుములు మెరుపులు వచ్చి శిఖరానికి కొట్టిన వెంటనే మందిరం విరిగిపోయింది. కట్టించినోడు దేవుడే, విరగొట్టించినోడు జాగ్రత్త. నిన్ను నీ కుటుంబాన్ని కట్టినోడు దేవుడే, ఇంకా దాన్ని విరగొట్టిస్తాడు దేవునితో సంబంధం లేకుండా బతికేవంటే. అంత పెద్ద వైజ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, అటువంటి మహాజ్ఞాని శివాదేశ ప్రాణితో పోయి అది గర్భవతి అయి, దాని కారణంగా యెహోవా దేవుడు సొలొమోనుతో నిర్మాణం చేయబడిన మందిరాన్ని వదిలేశాడు, నాశనం చేశాడు. లెట్ ఇట్ బి డిస్ట్రాయిడ్ అన్నాడు. ఉరుముల మెరుపులతో వచ్చి నిన్ను కట్టగలడు. జాగ్రత్త, ఆయనతో సంబంధం లేకుండా నీ ఇష్టానుసారంగా చేసేమంటే నిన్ను విరగొట్టగలడు. ఈవేళ నీ కూతురు బాగుంది, రేపు నీ కూతురు ఏముంటుందో. ఈవేళ నీ కొడుకు బాగున్నాడు, రేపు నీ కొడుకు ఏమవుతాడో. ఈవేళ నీ భార్య బాగుంది, రేపు పొద్దున్న నీ భార్య ఏమవుతుందో. ఈవేళ నువ్వు బాగున్నావు, రేపు ఏమవుతావో. నీ డబ్బు, నీ ఐశ్వర్యము, నీ ధనము ఏది నీకు రక్షించడు. దేవుడే నీ రక్షకుడు, ఆయనే నీ ఆదరణకర్త, ఆయనే నీ జీవనకర్త. హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద హోల్ లైఫ్. నీ జీవితంతటికీ ఆయనే అధికారం. బీ అన్ ఒబీడియంట్ టు హిమ్. హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఫియరింగ్. దైవభీతి గలవానిగా జీవించు, దేవునితో సంబంధం కలిగి జీవించు. రోగములు దేవుని యొద్ద నుండి రావు, రోగములు దురాత్మలు నీకు కలిగిస్తాయి. దేవునితో సంబంధం లేకపోతే రోగాలు నీ దగ్గరకు వస్తాయి, దెయ్యాలు నీ దగ్గరకు వస్తాయి. బ్రతికే ఉంటావు, మూలుగుతుంటావు, బ్రతికే ఉంటావు, నిద్ర రాదు, బ్రతికే ఉంటావు, ఇక్కడ నొప్పి, బ్రతికే ఉంటావు, అక్కడ నొప్పి. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ద వన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ ఈజ్ ఇన్ మీ. నొప్పి వాడికి వేయాలి, నాకైదు. నొప్పి ఎవడికి వేస్తుంది? వాడికి వేస్తుంది. నాకేస్తుంది అండి, నాకెందుకు వేస్తుంది? నీకు బాగా 2 పెగ్గలు కాదు 4 పెగ్గలు తగ్గించాను అనుకో, మత్తులో ఉన్నామనుకో, ఒక్క తాపుతో అంతా నొప్పి పెడుతుంది. నీకు నొప్పి పెడుతుందా? ఆ నిశా పోయిన తర్వాతను నొప్పి పెడుతుంది. అలాగనే ఆత్మలో ఉన్నవాడ రోగము నీ దగ్గరికి వచ్చినను నీకు బాధ కలగదు, జబ్బు వచ్చినను నీకు బాధ కలగదు, ఏమొచ్చినను నీకేమీ కలగదు. ఎందుకంటే నీవు లోకంలో ఉన్నావు, నీలో ఇంకోడు ఉన్నాడు, వాడు దాన్ని భరిస్తున్నాడు. ఒకసారి నేను పాకిస్తాన్ చర్చిలో మాట్లాడుతుండగా నేను అన్నాను, ఖుదావన్ ముజే, ఎప్పుడైతే దేవుడు నాకు, తెలుగులో చెప్తాను, ఎప్పుడైతే దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు, వెన్ గాడ్ అపియర్డ్, దెన్ ఐ సెడ్ లౌడ్, లుక్ ఎట్ మై బాడీ. ఎస్, చూడు నా శరీరం ఎన్ని మచ్చలు, ఎన్ని దాగులు కనబడుతున్నావు. సీ హౌ మెనీ స్కార్స్ ఆర్ ఆన్ మై బాడీ. ఇట్స్ గుడ్. హ్యాడ్ సంబడి విన్ మై ప్లేస్ వుడ్ హ్యావ్ డైడ్. నా జాగాలు ఇంకొకటి చచ్చిపోయించారు కదా, నేను ఎలా బ్రతుకున్నాను? హౌ ఐఎమ్ లివింగ్ నౌ. నాకన్నాడు, శరీరం అనేది మచ్చలు కనబడుతున్నాయి, దెబ్బలు కాసింది నేను కనుక నువ్వు బతుకున్నావు. శరీరం నీది కనుక మచ్చలు కనబడుతున్నాయి, దెబ్బలు వార్చుకున్నది నేను, అందుకని నువ్వు బతుకున్నావు. ఈ మాట అంటున్నప్పుడు కేకలేశారు వాళ్ళు.
ఆ పాకిస్తాన్ చర్చ్ వాడు. నేను ఏమన్నానంటే, అరే జిస్మ్ తెరా హాయ్ మార్ మేనే ఖాయా ఇస్లియే తు జిందా హాయ్. పాకిస్తాన్లో లెగిసి కేకలేస్తే పోలీసులు లోపలికి వచ్చారు. క్యా బాత్ హై అంటే గవా దేరాం, గవా అంటే సాక్ష్యం. గవా దేరా ఠీక్ తీసి పోలీసులు కూడా కూర్చున్నారు. ఫిర్ దుబారా దొరాయ్యో ఈ బాత్, మళ్ళీ అదే మాట చెప్పు అన్నాడు. నేను దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమైనాడు, ప్రభా నా వంట మీద చూడు ఎలాగైనా మచ్చలు ఉన్నాయో, ఇంకొకటి నా ప్లేస్లో ఉంటాడు చచ్చిపోయింది కదా. అవును, మరి నేను ఎట్లా బ్రతుకున్నాను? ఒరే శరీరం నీది కనుక మచ్చలు నీకు కనబడుతున్నాయి, దెబ్బలు నేను కాసాను కనుక నువ్వు బ్రతుకున్నావు అన్నాను. ఆ పోలీసులు కూడా ఏ ఖుదా అని అన్నారు. పాకిస్తాన్ పోలీసులు जिस्म तेरा है मार मैंने खाया इसलिए तू जिंदा है. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆహాహా, నిత్య జీవం అంటే ఏమిటి అర్థమైందా? మళ్ళీ చదువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. నా మాట వినండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. నా మాట పరమస్తు సూర్యనారాయణ చెబుతున్న మాట వినండి. నా బాబుగారి మాట ఏం కాదు, అది దేవుని మాట. అది పరమస్తు సూర్యనారాయణ చెప్తున్న మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు. నన్ను ఎవడు పంపాడు? యేసు ప్రభు పంపాడు. వాని యందు విశ్వాసం ఉంచు. ఈ మాట యేసు అంటున్నాడు, నాయనలారా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే నువ్వు తీర్పులోనికి రావు. thou shalt not come under judgment. Thou shalt not come under judgment. If you listen my words and put your trust in him, the one who sent to me. If you listen me, my words, if you listen me and put your trust in him by whom I have been sent, there won't be any judgment to you. You have come out of the judgment. నువ్వు తీర్పులో నుండి బయటకు వచ్చావు. నీకు తీర్పు లేదు, నీకు నరకం లేదు, నీకు తీర్పు లేదు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నన్ను యేసు ప్రభు పంపాడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు తీర్పు ఉండదు, నీకు నరకం ఉండదు, నీకేముండదు. నీవు నిత్య జీవంలో ఉంటావు. బికాజ్ నిత్య జీవము నాకు పంపించాడు. బిలీవ్ హిమ్. అది నిత్య జీవం, అది పరిశుద్ధాత్మ. ఆయనే దేవుని ఊపిరై ఉన్నాడు, ఆయనే దేవుని వెలుగై ఉన్నాడు, ఆయనే దేవుని జీవమై ఉన్నాడు, ఆయనే దేవుని శరీరమై ఉన్నాడు. అందుకే నన్ను పంపినవాడు నా యందు, నేను ఆయన యందు ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు నన్ను పంపిన వాడిని చూసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆహా, లెట్స్ ఆల్ స్టాండ్. someone say hallelujah. Somebody again said hallelujah. Look at your neighbor and say, I have life eternal. తెలుగులో చెప్పండి, నాకు నిత్య జీవం ఉంది. నేను ఆత్మ పొంది ఉన్నాను. పరిశుద్ధాత్మ నా యందు ఉన్నది. నాకు తీర్పు లేదు. No more judgment. A big sound of honor to the Lord. నాకు తీర్పు లేదు. నేను తీర్పు లేని వాడను. నేను నిత్య జీవములో ఉన్నాను. నాకు మరణం రాదు. నాకు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోతులు వచ్చి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, ఇప్పుడు ఇంకొకటి వస్తుందట. గొర్రెల ద్వారా, మేకల ద్వారా, ఎద్దుల ద్వారా, ఆవుల ద్వారా ఇంకొకటి వస్తుందట. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది,
ఒక బూర ఊదగా, ఒక పాత్ర వేయగా ఒక జబ్బు వచ్చింది. ఇంకొక జబ్బు మళ్ళీ ఇంకొక పాత్ర వేస్తే వస్తుంది. అలాగే 7 జబ్బులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రభువా, నా నిమిత్తము నీవు వచ్చావు, నీవు నిత్య జీవమై ఉన్నావు, నీ నిత్య జీవము నాకు ఇచ్చావు. నా యందు నీవు, నీ యందు నేను ఏకమై ఉన్నాము. నేను ధన్యుడను, నేను ధన్యురాలను. మై లార్డ్, thou hast been given as a gift by God. I have the gift. Thou art life eternal. Thou art Spirit of God. Thou art light of God. Thou art body of God. Thou art mine. So God's light is mine. God's life is mine. God's Spirit is mine. He dwelleth in me. I dwelleth in him. He and me are one. I am blessed. మీరు పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చారు. మీరు నిత్య జీవితం దగ్గరకు వచ్చారు. నిత్య జీవం మీది, పరిశుద్ధాత్మ మీది. పరిశుద్ధాత్మ మీరు పొంది ఉన్నారు. Look at your neighbor and say, I am anointed. నేను పరిశుద్ధాత్మ పొంది ఉన్నాను. నిత్య జీవము నాది. నిత్య జీవము నా కొరకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడాడు. మీరు పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు, నిత్య జీవం పొంది ఉన్నారు. ఇది అదేనండి. ప్రభువు మహోన్నతుడు, సర్వోన్నతుడు, నిత్య జీవం అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, నిర్మలుడు, మహానిర్మలుడు, గొప్ప దేవుడు, బ్రహ్మదేవుడు, మహాదేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, ఆయనకు వందనములు చేయుచున్నాము. ఈ దినమే మేము పరిశుద్ధాత్మను గూర్చి, నిత్య జీవమును గూర్చి నేర్చుకున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. యేసు మా కొరకు అనుగ్రహించబడ్డాడు. యేసు నిత్య జీవం అయి ఉన్నాడు. మేము యేసును అంగీకరిస్తే నిత్య జీవం మాకు ఉంటుంది కనుక యేసు మాలో వచ్చునుగాక, మా సంఘంలో ఉండునుగాక, దేవుని ఆత్మ మా మధ్యలో సంచారం చేయునుగాక. యేసు మేఘారూఢుడై, అగ్ని అయి, అగ్ని స్తంభమై మా మధ్యలో ఉండినట్లు కృప చూపవలసిందిగా ప్రార్థన చేయుచున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ఆయన మిమ్మల్ని గూర్చి, నీ జీవమును గూర్చి, నీ ఆత్మను గూర్చి, నీ ప్రసన్నతను గూర్చి, నీ మహిమను గూర్చి మేము ఇవాళ నేర్చుకున్నాం. నీవే నిత్య జీవము, నీవే పరిశుద్ధాత్మ. మాకు ఉండమని వేడుకుంటున్నాం. మాకుండుము. వాక్యం వల్ల ఆత్మకు శక్తి అనుగ్రహించబడును గాక. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం.